ఎంత మధురమైనది యెహోవా నామము. రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మనం గమనిస్తూ ఉన్నాం. లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతిరోజు కూడా మన భౌతికమైనటువంటి శరీరాన్ని, ఆరోగ్యాన్ని ఎట్లా అయితే మనము చూసుకుంటూ ఉంటామో, ఏదైనా మనకు సమస్య అనిపిస్తే వెంటనే దానికి పరిష్కారం ఎలాగైతే మనము వెతుకుతూ ఉంటామో, అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ, ఒక మందు మనం వాడటం కానీ, శరీరంలో ఉన్నటువంటి సమస్యను సరిచేసుకోవటం కానీ మనం చేస్తూ ఉంటామో, మనిషి అంటే కేవలము భౌతికమైన శరీరం మాత్రమే కాదు, మనిషికి ఆత్మ కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈ శరీరము కంటే కూడా ఆత్మ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ లోకములో మనం జీవించినంత వరకు మాత్రమే మన శరీరం అనేటువంటిది ఉంటుంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి 70-80 సంవత్సరముల తర్వాత ఈ భౌతికమైనటువంటి శరీరం ఇక మనకు ఉండదు. ఈ మంటి శరీరం మంటికి వెళ్ళిపోతుంది. అయినప్పటికీ కూడా మనిషికి ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది అది ఇంకా ఉనికిలో ఉంటుంది. అది దేవుని దగ్గరకు వెళ్తుంది. అంతేకాదు అది మనం ఈ లోకంలో ఎలా జీవించాము అనేటువంటి దాన్ని బట్టి లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఆత్మ నిత్యము ఉంటుంది. కాబట్టి ఆత్మను గూర్చినటువంటి అవగాహన మనం అందరం కూడా కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆత్మ ఎట్లా ఉంది, ఆత్మీయ జీవితము, ముఖ్యంగా లోకంలో ఉన్నటువంటి వారికైతే అసలు మనిషికి ఒక ఆత్మ ఉంటుంది అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. మనిషి అంటే కేవలం భౌతికమైన శరీరమేనేమో, తినటమో, తాగటమో, సుఖపడటమో, ఇంతే కదా జీవితమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ మానవుడంటే కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు, మానవుడంటే ఆత్మ కలిగి ఉన్నటువంటి ఒక ఉన్నతమైన జీవి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనము, అంటే భౌతిక శరీరం అయితే మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి జ్వరం వచ్చింది, లేదా జలుబు, దగ్గు, ఇంకా ఇప్పుడు ప్రతి విధమైనటువంటి జబ్బుకి కూడా పరీక్షలు కొన్ని నిర్వహించే రక్త పరీక్షలు అయితేనేమి, లేకపోతే శరీర అవయవాలను పరీక్షించడం అయితేనేమి, వాటి కండిషన్ ఎలా ఉంది అనేటువంటి తెలియజేస్తూ ఉంటారు. మరి ఆత్మీయ జీవితం నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఆత్మీయ జీవితాన్ని కూడా మనం తెలుసుకోవటానికి కొన్ని మార్గాలు మనకు ఉన్నాయి. అదేమిటి అంటే, మనము దేవుని వాక్యాన్ని మొట్టమొదట అసలు వినగలుగుతున్నామా, ఎంతవరకు వినగలుగుతున్నాం. ఎందుకంటే కాగా వినుట వలన విశ్వాసం కలుగును అని అంటాడు. మనం వింటేనే విశ్వాసం వస్తుంది. నేను ఈ మధ్య వినలేకపోతున్నాను, నేను ఈ మధ్య దేవుని వాక్యం వినటానికి చాలా దూరం అయిపోయాను, లేదంటే నా యొక్క పనో, నా ఉద్యోగమో, లేదా ఇతర బిజీల్లో పడి నేను దేవుని వాక్యం వినటం లేదు అంటే విశ్వాసం అనేటువంటిది లేదని అర్థం అన్నమాట. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును. నేను ఎప్పుడో 5 ఏళ్ల క్రితం బైబిల్ చదివాను, బైబిల్ విన్నాను, నా చిన్నప్పుడు బాగా వినేదాన్ని అంటే, చిన్నప్పుడు వింటే ఇప్పుడు నా చిన్నప్పుడు నేను భోజనం చేశాను, ఇప్పుడు బలం ఉంటుందంటే ఉంటుందా? ఉండదు. చిన్నప్పుడే కాదు, నిన్నో మొన్నో భోజనం చేస్తే కూడా ఇవాళకి ఉండదు. దేవుని వాక్యం అనేటువంటిది కూడా మన ఆత్మకు ఆహారం అది. కాబట్టి మనం ఆ ఆహారం అనేటువంటిది అనుదినము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదివేటువంటి పరిస్థితి, వినేటువంటి పరిస్థితి లేకపోతే మన విశ్వాస జీవితంలో చాలా బలహీనంగా ఉంటాము అనేటువంటి విషయాలను మనం గమనించాలి. ఇక తర్వాత ప్రార్థనా జీవితం అనేటువంటిది మరొక ప్రాముఖ్యమైనటువంటి జీవితము. ఈరోజు మనం గమనించినప్పుడు లోకంలో కనుక చూసినట్లయితే మనుషుల యొక్క జీవితాలు చాలా ఒత్తిడితో కూడినటువంటి జీవితాలు. ఆయుష్యము రాను రాను చిన్నదైపోతూ ఉంది. మనము బైబిల్లో చదువుతూ ఉంటాం, ఆదాము రమారమి 900 సంవత్సరాల పైన జీవించాడని. ఆదాం మాత్రమే కాదు, మనకు భూమి మీద మెతుషెల అనేటువంటి వ్యక్తి 969 సంవత్సరాలు జీవించాడని మనం చూస్తూ ఉంటాం. అంటే అప్రాక్సిమేట్లీ దాదాపుగా ఒక 900 సంవత్సరాల ఆయుష్ మనిషికి ఉండేది. కానీ ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే మన ఆయుష్కాలము, మనకి కీర్తనల గ్రంథం 90వ కీర్తన చదివేటప్పుడు మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అని అంటూ ఉంటాడు. అధిక బలం ఉంటే 80 అని. కాబట్టి 900 సంవత్సరాల నుంచి ఎట్లా పడిపోయిందో చూసుకోండి. 900 సంవత్సరాల నుంచి కనీసం అందులో 10% కూడా లేదు. 10% ఉంటే కూడా 90 అవ్వాలి, కానీ 70-80 సంవత్సరాలు అంటే లెస్ దెన్ 10%. ఇప్పుడు ఆ 70-80 సంవత్సరాలు చెప్పింది కూడా మనకు దక్కేటట్లుగా లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయటమే ఏమిటంటే 60 సంవత్సరాలు వస్తే బాగా బ్రతికేస్తాం.
60 కంటే ఎక్కువగా కోరుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది భారతదేశంలో అయితే లేరు. ఎందుకంటే మన భారతదేశం యొక్క పరిస్థితులు మనకు తెలుసు. మనం తినే తిండి మంచి తిండి కాదు. మనం తినేటువంటి ఆహారం అంతా కూడా కలుషితమైనటువంటి ఆహారం. అన్నీ కూడా రంగులతో కూడుకున్నటువంటి ఆహారాలు. వాటికి ఏమవుతూ ఉన్నాయంటే లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా చచ్చిపోతూ ఉంది. అంటే మృతకణాలు, క్యాన్సర్ అని అంటూ ఉన్నాం కదా. క్యాన్సర్ అంటే మృతకణాలు. అన్నిటిలో కూడా లంగ్ క్యాన్సర్ అంటే పీల్చే గాలి సరిగా లేదు, తాగే నీరు సరిగా లేదు. నిన్న మనకి బెంగళూరు నుంచి ఫోన్ చేసి ఒక సోదరు చెప్తూ ఉంది, బెంగళూరు తనకి జాండీస్ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి, చుట్టుపక్కల వాళ్ళు ఏంటి కళ్ళు ఎల్లోగా అన్నీ ఒకసారి చూయించుకో అని చెప్పేసి అంటూ ఉన్నారట. ఇక్కడ బెంగళూరులో అంతా కూడా బాగా పొల్యూటెడ్ వాటరు, అందువల్ల అందరి ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్పేసి అప్పుడు నీళ్లు దొరకటం లేదు అక్కడ. దానివల్ల ఏమైపోతుందంటే హోటళ్ళల్లో సాంబారు వండొద్దని చెప్పేసి చెప్పారు. సాంబారు వండకపోవటానికి దీంటికి ఏంటి సంబంధం అని చెప్పేసి చూస్తే సాంబారు వండాలంటే చాలా నీళ్లు కావాలి కాబట్టి ఇప్పుడు బెంగళూరు టౌన్లో అన్ని నీళ్లు లేవు. అందువల్ల హోటళ్ళల్లో సాంబార్ అంతా కూడా క్యాన్సిల్ చేశారు మెనూలో. ఓన్లీ చట్నీ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇడ్లీలు ఇంకేమైనా తిన్నా కానీ అంటే వాళ్ళకి అంత కరువు వచ్చిందనమాట. కనీసం సాంబార్లో నీళ్ళు కూడా పోయలేకపోతున్నారంటే అంత కరువు అనేటువంటిది వచ్చింది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే వాటర్ పొల్యూటెడ్, ఫుడ్ పొల్యూటెడ్, పీల్చే గాలి పొల్యూటెడ్, ఇంకా చెప్పాలంటే ప్రతిదీ కూడా మొత్తం కూడా కలుషితం అయిపోయి మన యొక్క భౌతికమైనటువంటి ఆరోగ్యము పాడైపోతున్న పరిస్థితి. చిన్న ఆయుష్, ఈ చిన్న ఆయుష్లోనే ఇన్ని అనారోగ్యాలు. దానికి తోడు ఈ చిన్న ఆయుష్లోనే మళ్ళీ మన కుటుంబ సమస్యలు అయితే, ఉద్యోగం దగ్గర సమస్యలు అయితే, ప్రతి చోట కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఒత్తిడి పెద్దవాళ్ళకి సరిపోదు అన్నట్లుగా చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద పెద్ద సిలబస్లు, పెద్ద పెద్ద ఒత్తిడి వాళ్ళ మీద కూడా పెడుతూ ఉన్నారు. అందుకనే చిన్నపిల్లల కూడా మీరు చూసినప్పుడు చిన్నపిల్లలకు కూడా చాలా పెద్ద పెద్ద విసుగు వస్తూ ఉంది వాళ్ళకి. అసలు పెద్దవాళ్ళు ఏదో ఒక మాట చెప్తే పెద్దవాళ్ళకి మించిన విసుగు వాళ్ళకి వస్తూ ఉంటుంది. అంటే అప్పటికే వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉన్నారు. మీరు చూడండి ఎట్లా ఉంటుందో వాళ్ళ పరిస్థితి. అంటే ప్రశాంతంగా ఉండే జీవితము వాళ్ళు చిన్నతనంలోనే కోల్పోయారు. మనమన్నా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత కోల్పోయాం. ఈ ఒత్తిడి అంతా కూడా మన మీద పడిన తర్వాత ఇప్పుడు మరి వాళ్ళ మీద ఏం ఒత్తిడి ఉందో కానీ ఇప్పుడే ఆ ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. అయితే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే ఒక ప్రశాంతమైనటువంటి సమాధానకరమైనటువంటి జీవితం ఈరోజు సాధ్యపడుతుందా అంటే అవును, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. అది ఎట్లా సాధ్యపడుతుంది అంటే ఈరోజు ప్రార్థన అనేటువంటి ఒక గొప్ప మందు మనకి ఉంది, ఒక సొల్యూషన్ మనకి ఉంది. ప్రార్థనా జీవితం అని మనం అంటూ ఉంటాం కదా. ఆత్మీయ జీవితానికి ప్రార్థనకు ఏమిటి ముడి అని చెప్పేసి అంటే మన ప్రార్థనా జీవితం అనేటువంటిది మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తుంది. ఉదాహరణకి జ్వరం వచ్చింది, ఈ జ్వరానికి పారాసిటమాల్కి ఏమిటి సంబంధమో అని చెప్పేసి అంటే ఈ పారాసిటమాల్ వేస్తే లోపల ఉన్న జ్వరాన్ని అది స్వస్థపరుస్తుంది, దానికి ఆ శక్తి ఉంది. అట్లనే ఈ ప్రార్థన అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందంటే మన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడికి అది పరిష్కారం, ఒత్తిడిని లేకుండా చేస్తుంది. ఒత్తిడి ఎట్లా లేకుండా చేస్తుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎట్లా లేకుండా చేస్తుంది అంటే ఈరోజు మనం గమనించబోతూ ఉన్నాం. ప్రార్థన అనేటువంటిది మనకు గొప్ప సమాధానాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథము మనం గమనించేటప్పుడు దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 4వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఒక కళను గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఆ కళను గురించి తెలియజేస్తున్నప్పుడు 4వ అధ్యాయము మానవ రాజ్యాల మీద దేవుడే ఏలుబడి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా తెలియజేస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు రాజుకు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు సకల జనులను దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడలో చేసిన అద్భుతాలు సూచక్రియలు మీకు తెలియజేయుట నాకు మనస్సు కలిగాను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నెబుకద్నెజరు అనేటువంటి నేను నా ఇంట విశ్రాంతి, నా నగర ఎందుకు క్షేమము గలవాడనే ఒక కల కంటిని, అది నాకు భయం కలగజేసింది అని చెప్పేసి అంటున్నాడు. ఆ కళ ఏమిటి, ఆ కళ యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి అతడు చేసినటువంటి ప్రయత్నం ఏమిటి, దీన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉంటాడు.
వాస్తవంగా ఈ 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు బైబిల్ పరిచయం ఉన్నటువంటి వారందరికీ కూడా స్పష్టంగా ఇక్కడ 4వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక మేజర్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది, ఒక గొప్ప సంఘటన. అదేమిటి అంటే నెబుకద్నెజరు బబులోను పట్టణం కట్టించటము, అంటే ప్రపంచంలోనే ఒక సుందరమైన పట్టణము. వాస్తవంగా ఎప్పుడైనా సరే మనిషికి ఉండేటువంటి ఒక బలహీనత ఏమిటి అంటే చదువుకునే పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఉద్యోగం తర్వాత సంపాదన కావచ్చు, అందరికీ మించినటువంటిది మనకు వస్తే ఎట్లా ఉంటుంది మన ఫీలింగ్? క్లాసులో అందరికంటే మనకే ఫస్ట్ మార్క్ వచ్చింది, లేదా ఈ టౌన్లోనే విజయవాడలో ర్యాంక్ 1 వచ్చింది అనుకోండి 10th క్లాస్, ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? లేదంటే ఒకవేళ మీకు గ్రూప్స్కి ఒకవేళ రాశారు, సివిల్స్ రాస్తే ర్యాంక్ 1 వచ్చింది అనుకోండి, ఇండియాలో ర్యాంక్ 1 వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? ఇదే ఉంది, నేను చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాను, నాకే ర్యాంక్ 1 వచ్చింది అంటారా? అదేమంత సులభమైన విషయం కాదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? లోపల ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మనకు మారకపోయినా వాళ్ళు వచ్చి కెమెరా, వీళ్ళు వచ్చి కెమెరా, అసలు మీరు ఎట్లా చదివారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఇటువంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు కదా. అడిగేసరికి అప్పటికైనా సరే అంటే ఇండియాలో నేనే ర్యాంక్ 1 అంటే నన్ను మించిన వాళ్ళు లేరు అనేటువంటి భావన అప్పుడు కలగటం ప్రారంభమవుతుంది. పోనీ ఎవరికి లేనటువంటి ఒక వస్తువు మీరు కొన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? ఒకవేళ ఇవి మీకు అర్థం కావటం లేదేమో, అందరికీ మించినటువంటి గొలుసు, బంగారపు గొలుసు మీ మెడలో ఉందనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆడవాళ్ళకి ఏంటంటే బంగారాన్ని బట్టి అతిశయం వస్తూ ఉంటుంది. అందరికీ మించినటువంటి బంగారము మీకు ఉంది, అప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ బజార్లోనే లేకపోతే ఈ టౌన్లోనే అందరికీ మించినటువంటి ఒక గొప్ప ఇల్లు మీరు కట్టారు, ఎట్లా ఉంటుంది? అంటే ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, నెబుకద్నెజరుకు అంత గర్వం రావడానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఉంది, న్యాయమైన హేతు ఉంది. ఏమిటి అంటే ప్రపంచంలో ఎవ్వరూ కట్టించినటువంటి ఒక సుందరమైన పట్టణాన్ని ఆయన కట్టించాడు, ఒక బలమైనటువంటి పట్టణాన్ని ఆయన కట్టించాడు. మీరు బాబిలోన్ అని చెప్పేసి అంటే మీకు తెలుసు, అదంతా కూడా ఎడారి దేశము. అటువంటి ప్రాంతంలో పచ్చదనం అనేటువంటిది దాదాపుగా కనబడటం అనేటువంటిది అరుదుగా ఉంటుంది, పచ్చదనము. కానీ ఆయన ఏం చేస్తాడంటే కట్టినటువంటి ఆ బాబిలోన్ పట్టణము హ్యాంగింగ్ గార్డెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, వేలాడు ఉద్యానవనాలు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏం చేస్తాడంటే ఆ పట్టణం అంతా కూడా పచ్చగా ఉండేటట్లుగా దాన్ని తయారు చేశాడు, ఆ ప్యాలెస్ల అంతా కూడా. మీరు ఒకవేళ గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూస్తే కూడా కనబడుతూ ఉంటుంది. నిజంగా ఎడారి దేశంలో ఎటు చూసినా ఇసుక కనబడాల్సినటువంటి ప్రదేశంలో ఆయన ఏం చేశాడంటే అటువంటి సుందరమైనటువంటి ఒక పట్టణాన్ని, అలాగనే ప్యాలెస్లని, ఇదంతా కూడా కట్టుకున్న తర్వాత ఆయనకి ఏమైందంటే గర్వం వచ్చింది. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం 12 నెలలు గడిచిన తర్వాత 29వ వచనము, అతడు తన రాజధాని అయినటువంటి బబులోను నగరం యందు సంచరించుచుండగా రాజు, బబులోను అనే ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము, నా ప్రభావము కనబరుచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకున్నాడు. ఎందుకు కట్టించాడో కూడా ఆయనే చెప్తున్నాడు, నా బలాధికారము, నా ప్రభావ ఘనత కనబరచటానికి. వాస్తవంగా ఒక్కోసారి మీరు గమనించండి, ఒక్కోసారి మనకి అంత వస్తువులు అవసరం ఉండవు, అంత బట్టలు కూడా అవసరం ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, ఒక ఉద్యోగం ఏదైనా వచ్చిందనుకోండి, ఒకసారి నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే జీతము దాదాపుగా 78,000 80,000 జీతం అయితే బెంగళూరు టౌన్లో. ఎంత మిగులుతున్నాయి అంటే, ఎంత మిగులుతాయి, ఏం మిగలవు సార్ అన్నాడు. 80,000 జీతంలో ఏం మిగలవా అంటే, మీరు అలాగే అనుకుంటారండి, ఏదో మిగులుతాయని. ఏం మిగలవు, ఇక్కడ మాకు మిగలకపోగా ఇంకా మాకే కొద్దో గొప్ప అప్పు అవుతూ ఉంటుంది, 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా మేము చూస్తూ ఉంటాం అని చెప్పేసి అన్నాడు. ఎందుకు 80,000 రూపాయల్లో ఏం మిగలలేదంటే ఆయన చెప్తూ ఉన్నాడు, వాస్తవంగా ఇప్పుడు మేము బట్టల కొరకు చాలా ఖర్చు పెడతామండి, మా సాఫ్ట్వేర్ల వల్ల. ఈ బట్టలు మాకు అవసరం లేదు, ఆఫీసులో అందరూ వేసినప్పుడు వాళ్ళకి సమానంగా మనము వేయాలని ఆ బట్టలు కొంటాం. వాస్తవంగా ఆ జీవితం ఎట్లా అయిపోతూ ఉంటుందంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, మీరు చూడండి, ఒక బజార్లో ఇల్లన్నీ ఒకలా ఉంటే ఎవరైనా వెనకబడి ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా అలాంటి ఇల్లు కట్టాలనిపిస్తుంది.
అందరూ ఏ వస్తువులు కొన్నారో మనకు కూడా అలాంటి వస్తువులు కొనాలనిపిస్తుంది. చుట్టాలందరూ కార్లు కొన్నారు, వాళ్ళ కారుతో పనుండి కొనుక్కున్నారు. మన కారుతో పని లేకపోయినా ఈఎంఐ కట్టుకొని కారు తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటాం. ఎందుకంటే అందరికీ ఉంది కాబట్టి. ఇలా ఏం చేస్తుందంటే ఈ ప్రపంచం మనల్ని నెడుతూ ఉంటుంది. ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ బట్టలు వాస్తవంగా ఈ ఖరీదైనటువంటి బట్టలు వేయటం అనేటువంటిది మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము వెళ్ళి కంప్యూటర్ దగ్గర కూర్చొని పని చేసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇవన్నీ వేస్తాం. ఈ వాచీలు, లేకపోతే ఈ షూసు, లేకపోతే స్ప్రేసు, వాళ్ళు వాడేటువంటి స్ప్రే, ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవి వాడుతూ ఉంటారు. ఇదంతా మాకు పని లేదు. ఆయన అంటూ ఉన్నాడు, ఆ బయట పెట్టేటువంటి ఆ కారు, వాళ్ళు కొన్నటువంటి కారు కూడా 4 వీల్ డ్రైవ్. అసలు టౌన్లో 4 వీల్ డ్రైవ్తో పని ఉంటుందండి? 4 వీల్ డ్రైవ్ అంటే మీకు కారు కనుక ఉన్నట్లయితే మామూలుగా మీకు హ్యాచ్ బ్యాక్లు కానీ సెడాన్లు కానీ చిన్న కార్లు అని అంటూ ఉంటారు కదా, ఈ కార్లకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది. ఇంజిన్ తీసుకెళ్ళి ఫ్రంట్ వీల్ కనెక్ట్ చేస్తాడు, ఫ్రంట్ వీల్ తిరుగుతూ ఉంటుంది, వెనక్కి డమ్మినే అవి డొల్లుతూ ఉంటాయి. మీకు ఒకవేళ టాటా సుమోలో, స్కార్పియోలో, లేకపోతే ఇలాంటి ఎస్యూవీ కనుక చూసినట్లయితే బ్యాక్ వీల్ డ్రైవ్ ఉంటుంది, వెనక 2 చక్రాలకి కనెక్ట్ చేస్తాడు, ముందుది ఏది కూడా ఉండదు. అయితే మీరు ఆర్మీ వాళ్ళు వాడేటువంటి వెహికల్స్, అటువంటివి ఆఫ్ రోడ్ వెహికల్స్ కనుక చూసినట్లయితే ముందు 2 వీళ్ళకి వెనక 2 వీళ్ళకి కూడా ఇంజిన్ కనెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎటైనా ఆఫ్ రోడ్ అంటే రోడ్డు దిగి మట్టిలోకి ఇసుకలోకి అట్లా వెళ్ళిపోతే 4 వీళ్ళు డ్రైవ్ అవ్వటానికి. మీరు టౌన్లలో 4 వీల్ డ్రైవ్ వాడుతూ ఉంటారు కొంతమంది. అసలు దీంతో ఏమైనా పని ఉందా? ఇప్పుడు మీరు విజయవాడలో కూడా చూడండి, మహేంద్ర థార్ అని ఒక చీపు తిరుగుతూ ఉంటుంది. అసలు అది టౌన్లకి డిజైన్ చేసిన వెహికలే కాదు, ఆఫ్ రోడ్లు దిగి డొంకల్లో వాటిల్లో అడవుల్లో వెళ్ళే వాళ్ళ కొరకు డిజైన్ చేసిన. మొన్న కూడా బెంగళూరులో అయితే డాక్టర్ సింబల్ వేస్తుంది మహేంద్ర థార్ మీద. బెంగళూరు టౌన్లో మహేంద్ర థార్తో 4x4 అంటే 4 వీల్ డ్రైవ్తో పనే ఉంది? లేదు. మరి ఎందుకు కొన్నారంటే ఈ డాక్టర్ కొంటాడు, ఆ డాక్టర్ కొంటాడు, కొనేసరికి నీకు లేదా తార్ అంటారు. అనేసరికి ఏం చేయాలి ఇప్పుడైనా అంటే వాస్తవంగా ఏంటంటే మనం వాడేటువంటి చిన్న గుండు సూది దగ్గర నుంచి మనం వాడే ఏ వస్తువు అయినా సరే మనకి ఏది అవసరమో అని మనం వాడుకునే పరిస్థితి కాదు. చుట్టుపక్కల వాళ్ళకి ఏది ఉంటే దాని ప్రకారం మనం కూడా తొయ్యబడుతూ ఉన్నాం, ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమి ఉండదండి, మాకు వచ్చే జీతం మా మెయింటెనెన్స్కి అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈరోజు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచాన్ని కనుక మనం గమనించినట్లయితే అదేదో ఒకరి సమస్య కాదు, దాదాపు మనందరి సమస్యే. ఒక్కొక్కసారి చూడండి, పిల్లల్ని ఈరోజు పిల్లల స్కూలు, పిల్లల కాలేజీ పేరు స్టేటస్ అయిపోయింది. ఏంటి మీ పిల్లలు ఈ ఏరియాలో చదివిస్తున్నారా, ఇక్కడ స్కూల్లో చదివిస్తున్నారా అని చెప్పుకోలేక ఎక్కడో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేయటం, లేకపోతే వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా ఏ స్కూళ్ళల్లో చదివిస్తూ ఉంటారో, ఏ కాలేజీలో చదివిస్తారో దానికి ఈక్వలెంట్గా వీళ్ళు కూడా వెళ్తూ ఉండాలి. లేకపోతే అక్కడ ఏమవుతుందంటే చిన్నతనం అయిపోతూ ఉంటుంది. అంతేగాని పిల్లలకు అక్కడ పంపించడం వల్ల ఎంత చదువు వస్తుంది, ఎంత ప్రెషర్ పెడుతున్నారు మనకు, మన జీవితాలకు, లేదంటే మన పిల్లల యొక్క ఎయిమ్స్కి, అంబిషన్స్కి అది అవసరమా అనేటువంటి చూసే పరిస్థితి లేదు. ఈరోజు ఏమైపోయిందంటే అలాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ప్రాచీన కాలంలో కూడా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, రాజులు కట్టేటువంటి కోటలు, ప్యాలెస్లు కూడా ఎట్లా కట్టుతూ ఉంటారంటే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరికంటే కూడా ఈయన ఘనంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఆ రోజు వాళ్ళ ప్యాలెస్లలో ఉంది, ఈరోజు మన యొక్క ఇల్లు అయితేనేమి, మన వస్తువులు అయితేనేమి, ఎవ్రీథింగ్ ప్రతి దానిలో కూడా మనం కనబరుస్తూ ఉంటాం అటువంటిది లోకపరంగా. అట్లా కాదనుకోండి, ఆత్మీయంగా ఎదిగారనుకోండి వదిలేస్తూ ఉంటారు, ఏం పట్టించుకోరు. ఇక మీరు కొంతమంది చూడండి, నిన్న కూడా న్యూస్ చదువుతూ ఉంటే 2800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి ఒక బాలీవుడ్ హీరో, హిందీ సినిమాల్లో ఉన్న హీరో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటాడట. సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. మీరు షారుఖ్ ఖాన్ కనుక చూసినట్లయితే పెద్ద ప్యాలెస్, ఇంకా అమితాబ్ బచ్చన్ది చాలా పెద్ద ప్యాలెస్ బాంబేలోనే. అలాగా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన అంత హీరోనే కానీ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటాడట, చిన్న అపార్ట్మెంట్లో. నిజంగా చూసేసరికి ఆశ్చర్యం వేసింది, ఎవరా హీరో అని చెప్పేసి చదివేసరికి సల్మాన్ ఖాన్ మీరు దాదాపుగా తెలుస్తుంటుంది. అదేంటి ఈయన ఇంత చిన్నదానిలో ఉండటం అంటే, ఆయన షూటింగ్లకు వెళ్ళేటప్పుడు సైకిల్ వేసుకుని వెళ్తాడంట, కారు లేక కాదు. ఆయన కారు, ఆయన సెక్యూరిటీ వెనకాల కారులలో వస్తారట, ఈయన సైకిల్ వేసుకుని వెళ్తాడట. ఈయనకి సైకిల్ తొక్కటం ఇష్టమంట. కాబట్టి అంటే మనకి కొంతమంది మాత్రం వాళ్ళ ఆలోచన విభిన్నంగా ఉంటుంది. ఎందుకు ఈయన ఇంత చిన్న అపార్ట్మెంట్లో ఉన్నాడని చెప్పేసి చదువుతూ ఉంటే, ఆ అపార్ట్మెంట్లోనే పైన వాళ్ళ అమ్మ నాన్న ఉంటారట. 3 బెడ్రూము అపార్ట్మెంటు, 3 BK.
ఆ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారని అమ్మకి దగ్గరగా ఉండాలనేటువంటి కోరికతో అదే అపార్ట్మెంట్లో ఆయన కూడా సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నాడట. అయితే కొంతమందికి అయితేనేమో ఈ హీరో పెద్దది కట్టాడు, ఆ హీరో పెద్దది కట్టాడు, ఈయన మీద కూడా ప్రెషర్ వచ్చేస్తూ ఉంటుంది. అవసరం లేకపోయినా ఏం చేస్తారంటే పెద్ద ప్యాలెస్ కట్టుకొని ఇప్పుడు దాన్ని ఊడవటానికి తోడవటానికి 10 మందిని ఉద్యోగానికి పెట్టుకొని వాళ్ళు ఉంటూ ఉంటారు. వాస్తవంగా దీన్ని అంతటిని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, లోకస్తులు ఈ ప్రెజర్ని దాటి వెళ్ళగలిగినప్పుడు మనం ఎందుకు దాటలేకపోతున్నాం? ఇప్పుడు ఆయన కూడా పెద్ద హీరో. మీరు కనుక చూసినట్లయితే మీకు బాలీవుడ్లో ఆయన చిన్న హీరో కాదు. దాదాపు ఇప్పుడు 60 సంవత్సరాల దగ్గరకు వచ్చాడు. 60 అంటే దాదాపు ముసలాయన. అయినా సరే ఇప్పటికీ కూడా ఆయన ముందు వరుసలో ఉన్నటువంటి ఆయన. కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది. కానీ కొంతమంది ఉన్నారు చాలా సింపుల్గా. మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఇంత దేవుని వాక్యం తెలిసి ఇంకా వాళ్ళకన్నా దేవుని వాక్యం తెలియదు. మనకింత దేవుని వాక్యం తెలిసి కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మనం ఎందుకు చూస్తున్నాం? వాళ్ళతో నాకు సంబంధం లేదు, ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నా జీవితం ఎంతవరకు అవసరమని నేను అట్లా వెళ్తాను అనేటువంటి విధంగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇక్కడ కూడా ఏమిటి ఈ బబులోను రాజు గడ్డి మేయటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే ఆయనలో వచ్చినటువంటి అతిశయమే. ఆయనే చెప్తున్నాడు. ఆయన మాటల్లోనే ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 30వ వచనము, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనత కనబరుచుటకై, అవసరం కొరకు కట్టినటువంటిది కాదది. ఆయన దేని కొరకు కట్టాడంటే ఆయనే చెప్తున్నాడు, నా బలాధికారము నా ప్రభావ ఘనత కనబరుచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించింది కాదా? ఎప్పుడైతే ఈయన ఇలా మాట్లాడుకుంటున్నాడో ఇక్కడ 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిన ఏదనగా, రాజుగు నెబుకద్నెజరు నీకు ఇదే ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోవును, తమ యొద్ద నుంచి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. నువ్వు పశువు వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవుల రాజ్యాలపైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించును. ఇక్కడ ఒక మాటని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే నిన్ను ప్రజలందరూ నీ నిన్ను తరిమేస్తారు తమ దగ్గర నుంచి. నువ్వు వెళ్ళిపోయి అడవిలో ఉండేటువంటి జంతువుల మధ్య నివాసం చేసి పశువులాగా గడ్డి మేస్తావు. ఎంతకాలం ఇలాగ జరుగుతుందంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలాలు నీకు ఇలాగ జరుగును. అప్పటి వరకు నీకు ఇలాగ జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఇది నేర్చుకుంటావో అప్పటి వరకు నువ్వు గడ్డి మేయాలి అని చెప్పేసి ఆయనకు ఒక శాపం. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటము. అయితే మీరు కనుక గమనించినట్లయితే ఆ తర్వాత ఆయనకి బుద్ధి వచ్చింది. ఆయనకి బుద్ధి వచ్చి ఆయన దాన్ని నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత 34వ వచనము తెలియజేస్తూ ఉంటాడు, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తినే. 7 కాలాలు గడ్డి మేసిన తర్వాత బుద్ధి వచ్చింది ఆయనకి. అప్పుడప్పుడు మేము చెప్తూ ఉంటాం, కొందరికి గడ్డి మేస్తే కానీ బుద్ధి రాదని. ఆయనతో అయితే లిటరల్గా గడ్డి మేయించాడు, కానీ ప్రతి మనిషితో లిటరల్గా గడ్డి మేయించాడు, కానీ గడ్డి మేయిస్తాడు దేవుడు. అహంకారం ఉన్న ప్రతి మనిషితో కూడా గడ్డి మేయిస్తాడు. అహంకారం ఉన్న ప్రతి మనిషికి కూడా బుద్ధి రప్పిస్తాడు ఆయన. ఆ సమర్థుడు ఆయనకు ఆ సమర్థత ఉంది. నిజంగా ప్రపంచాన్ని ఏలేటువంటి బబులోను రాజుతో గడ్డి మేయించడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచాన్నే ఏలినటువంటి వ్యక్తి, కాకపోతే ఆయన పైన ఇంకొక అధికారి ఉన్నాడు అనేటువంటిది ఆయనకు అర్థం కాలేదు. నేనే అంతా అని అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ అప్పుడు గడ్డి మేసిన తర్వాత ఆయనకి ఏం అర్థమైందంటే నాకంటే మించినటువంటి ఒక ఆయన ఉన్నాడు అనే విషయం ఆయన గడ్డి మేసాక అర్థమైంది. నిజంగా ఆయనకి బుద్ధి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు 34వ వచనం, మా కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అనేటువంటి నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తాను. ఇప్పుడు చూశాడు ఆయన వైపు. నిజంగా చూడండి, దేవుడు ఈరోజు ఎంత గొప్పవాళ్ళైనా ప్రపంచంలో అట్లా చూడాలి ఆయన వైపు. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. అంతేగాని మనల్ని పైన పెట్టి భూమిని పైన పెట్టి ఆయన కింద లేడు. అంటే ఇక్కడ మరొక విషయం ఉంది. కొంతమంది దేవుడు అంటే పైన ఉన్నాడా అని అడుగుతూ ఉంటారు. పైన ఉన్నాడా అంటే వాస్తవంగా మీరు గ్లోబ్ కనుక చూసినట్లయితే భూమి ఇలా గోళంగా ఉంటుంది కదా. మీరు ఆ భూమిని కనుక చూసినట్లయితే మనం భూమి మీద కాళ్ళు పెట్టి ఇట్లా నిలబడ్డాం, అంతే కదా. ఇట్లా నిలబడితే మనకి పైన ఏంటంటే ఇటు, మనకి ఆపోజిట్ డైరెక్షన్లో అమెరికా ఉంటుంది. వాళ్ళు ఇటు కాళ్ళు పెట్టి ఇటు నిలబడతారు. వాళ్ళకి పైన ఏంటంటే ఇటు.
అంటే మనం పైన అంటే అటు చూపిస్తే వాళ్ళు పైన అంటే ఇటు చూపిస్తారు. వాస్తవంగా భూమి అంటే మనం ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం, కానీ గ్లోబ్ మీరు ఇట్లా కనుక చూసినట్లయితే అసలు ఇంతకీ పైన అంటే అటుందా ఇటుందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అంటే అటు ఇటు అనేటువంటిది కాదు, కానీ ఈ భూమి అనేటువంటిది మీరు సూర్యుని కనుక చూసినట్లయితే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగేటువంటి ఆ కక్ష కనుక చూసినట్లయితే ఇదంతా కూడా శూన్యములో భూమి అనేటువంటిది ఉంది. మీకు బైబిల్లో చూసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడే కాదు, మొదటి నుంచి పాత నిబంధనలో ఆకాశము తట్టు కన్నులెత్తి అని చెప్పేసి ఉంటుంది. దేవుడు ఆకాశం అందున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఈయన పైకి చూసి అని చెప్పేసి అంటున్నాడు, నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడైనటువంటి దేవుడికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తినే ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరము వరకు ఉన్నవి అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి భూనివాసులు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన యొడల భూనివాసుల యొడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన ఏం చేయాలనుకుంటాడో పరలోకంలో కానీ భూమి మీద కానీ ఆయన చిత్తము చొప్పున చేయవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవ్వడూ సమర్థుడు కాదు. అంటే ఆయన చేసేటువంటి దాన్ని నువ్వేం చేస్తున్నావో అని అడిగేటువంటి వాడు ఎవ్వడు కూడా లేడు. అంతేకాదు ఆ తర్వాత ఒక మాట తెలియజేస్తున్నాడు. మీరు కనుక గమనించినట్లయితే మానవ రాజ్యాలపైన ఆయనే అధిపతి అనేటువంటి విషయము అప్పుడు ఆయనకు అర్థమైంది. దేవుడే దీన్నంతటినీ కూడా ఏలుతూ ఉన్నాడు. ఆయన చేయి పట్టుకొని ఆయనకు చెప్పుటకు ఎవడు కూడా సమర్థుడు కాదు అని చెప్పేసి అంటున్నాడు. మీరు 17వ వచనం కూడా గమనించినప్పుడు నెబుకద్నెజరు ఒప్పుకున్నటువంటి ఒక విషయాన్ని 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా చెప్తూ ఉంటాడు. ఈ ఆజ్ఞ జాగారుకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియో, ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియో మనుష్యులందరూ కూడా తెలుసుకున్నట్లు ఎలాగూ జరుగునో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇందాక నెబుకద్నెజరు దేన్నైతే ఒప్పుకున్నాడో అదే విషయము మానవుల రాజ్యములపైన ఆయనే అధికారి. అంటే ఇందులో మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే ఈరోజు ఇండియా మీద ఎవరు అధికారి లేదా ఆంధ్ర మీద ఎవరు అధికారి అంటే ఒకవేళ సీఎం జగన్ లేకపోతే పిఎం మోడీ అని చెప్పేసి అనవచ్చు. కానీ నిజమేమిటంటే జగన్కి పైన దేవుడు ఉన్నాడు, మోడీ పైన దేవుడు ఉన్నాడు, బైడెన్ పైన కూడా దేవుడు ఉన్నాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళపైన దేవుడు ఉన్నాడు. కొంతమంది ఇదేదో మోడీ చేస్తేనే జరుగుతుందని అనుకుంటారు. నో, మోడీ కూడా దేవుని చేతిలో ఉన్నాడు అంతే. ఆయన ఎంతవరకు మోడీని ఉంచాలో అంతవరకు ఉంచుతాడు, ఎప్పుడు తీసి పక్కన పెట్టాలో అప్పుడు తీసి పక్కన పెడతాడు. ఇంకా చెప్పాలంటే ఇదంతా కూడా దేవుని ఫుల్ కంట్రోల్, 100% దేవుని కంట్రోల్లో ఉంది. కొంతమంది నెక్స్ట్ కూడా మోడీనే వస్తాడా అని కొంతమంది చర్చిస్తూ ఉంటారు. దేవుడికి ఆయనతో ఇంకా పని ఏదైనా ఉంటే ఆయన అక్కడ పెడతాడు. ఆయనతో పని తీరిపోయింది అనుకోండి తీసి పక్కన పెడతాడు. ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తం చొప్పునే జరుగుతుంది. ఇక కొందరు అంటున్నారు అమ్మో ఇంకొకసారి వస్తే అని. అమ్మో ఇంకొకసారి వస్తే అంటే దేవుని చిత్తం రప్పించడం అయితే నువ్వెవరు నేనెవరు? నిజంగా మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఒక సీజర్ తర్వాత మరొక సీజర్, ఒక సీజర్ తర్వాత మరొక సీజర్, ఎంతో కఠినమైనటువంటి వాళ్ళు వచ్చి క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టారు. కానీ చివరికి ఏం జరిగిందంటే ఆ సీజర్లందరూ కాలగర్భంలో మట్టిలో కలిసిపోయారు, కానీ క్రైస్తవ్యాన్ని ఎవరేం చేయలేకపోయారు. ఇంకా అది భూమి మీద ఉంది. ఉండటం మాత్రమే కాదు సర్వభూతాలము కూడా వ్యాపించింది. దీన్ని ఎవరేం చేయలేరు. ఇది నిజం. ఎవరొచ్చినా భయపడిపోయి బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వీళ్ళందరికంటే కూడా పైన ఉన్నాడు. ఆయన సుప్రీం, ఆయన చేతిలో ఉంది ప్రపంచం అంతా. ఎందుకు ఈ విషయం మనము గమనిస్తూ ఉన్నామంటే ఈరోజు మనం ప్రార్థన చేయటము అనేటువంటిది అంటే వీళ్ళందరికీ పైన ఉన్నటువంటి అధికారికి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మనకు ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా మనం నమ్మినా నమ్మకపోయినా మనం ఆయన దగ్గర కనుక పెడితే ఆయన దాన్ని సరిచేయగలడు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్య అయినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన అనుకుంటే పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే జగన్ ఏం చేయగలడని అనుకుంటున్నారా? ఇక్కడే కాదు ఎక్కడైనా సరే రాష్ట్రంలో సీఎం దగ్గరికి వెళ్తే అవుతుంది అనేటువంటి నమ్మకం ఉంటుందా? లేదా ఇండియాలో ఏదైనా సరే మోడీ చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం ఉందా? ఆయన కూడా ఏం చేయలేడు అంటారా? దాదాపుగా రాష్ట్రము అంటే ఆయన తలుచుకుంటే చేయలేదేముందండి. మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువేముందని. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. తల తీయ అంటే తల కూడా తీయించగలడు. ఇప్పుడు రాష్ట్రం కూడా మీరు పరిపాలన కనుక చూసినట్లయితే ఇదంతా కూడా వాళ్ళే పరిపాలన చేస్తూ ఉన్నారు.
అధికారులు అనేటువంటి వాళ్ళని దేవుడు వాళ్ళని పైన పెట్టాడు, వాళ్ళ ద్వారా ఇప్పుడు నడుస్తూ ఉంది. కానీ నిజమేమిటి అంటే వాళ్ళ పైన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే రాష్ట్రంలో ఏదైనా జరుగుతుందని కనుక నువ్వు నమ్మితే, దేశంలో మోడీ వల్ల ఏమైనా జరుగుతుందని నువ్వు నమ్మితే, ఈ భూమి మీద దేవుని వల్ల ఏదైనా జరుగుతుందని నువ్వు నమ్మాలి. ఎందుకంటే ఆయన సుప్రీం. ఈ భూమిలో ఏదైనా సరే ఆయన వల్లే జరుగుతుంది. క్రీస్తు ప్రభు అదే చెప్తూ ఉంటాడు, ఒక వెంట్రుకను మీరు తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేరు. అదేదో మనకి క్రైస్తవులకు మాత్రమే చెప్పింది కాదు, సీఎం జగన్ గారికి కూడా అప్లికబుల్. ఆయన కూడా వెంట్రుకను తెల్లగా నల్లగా చేయలేడు. మోడీ గారికి కూడా అప్లికబుల్. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కూడా అప్లికబుల్. అది ఒక వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ వాళ్ళు కూడా చేయలేరు. అధికారం ఉంది. ఆ అధికారం ఎంతవరకు ఇవ్వబడిందో అంతవరకు చేయటమే కానీ అంతకు మించి చేయటం ఎవరి వల్ల కాదు. క్రీస్తు ప్రభు విచారణగా నిలబడ్డప్పుడు పిలాతు ఒక మాట అడిగాడు, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది తెలుసా అన్నాడు. పైనుంచి ఇవ్వబడితే కానీ నువ్వేం చేయలేవు అన్నాడు. నిజంగా ఎదురుగా నిలబడి ఎట్లా నిన్ను శిక్షించడానికి నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది తెలుసా అంటే, పైనుంచి ఇవ్వబడితే కానీ నువ్వేం చేయలేవు. ఏముంది నీ చేతిలో? నువ్వు అనుకుంటున్నావు నేను ఏమైనా చేయగలనని, కానీ నీకు తెలియని ఒక విషయం ఏంటంటే నువ్వేం చేయలేవు. పైనుంచి ఇవ్వబడితే తప్ప నువ్వేం చేయలేవు. ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తం ఏదో అదే నువ్వు చేస్తావు. అదే నువ్వు చేస్తావని నీకు కూడా తెలియదు. నువ్వు ఆయన చిత్తాన్నే చేస్తున్నావు అన్న సంగతి నీకు తెలియదు, ఆయనకు తెలుసు, నాకు కూడా తెలుసు. క్రీస్తు ప్రభు అంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఏదో జరుగుతుంది, ఏదో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఏదో ప్లాన్ వేసి ఇదంతా మన ప్లాన్ అని అనుకుంటున్నారు. కానీ దాన్ని జరగటానికి దేవుడు అనుమతించాడు కాబట్టి అది జరుగుతుంది. అది జరగటానికి దేవుడు అనుమతించకపోతే వాళ్ళు ఏం చేయలేరన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి ఈ లోకంలో అల్టిమేట్గా అధికారం అనేటువంటిది ఎవరిది అంటే దేవుడు. ఆయన సుప్రీం. ఆయనకు మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ మన ధైర్యం ఏమిటి అంటే, ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే అందరికంటే పైన ఉన్నాడో, ఇప్పుడు మనము దేవునికి ప్రార్థన గనక చేసినట్లయితే ఆ ప్రార్థన ఆయన విని ఏదైనా చేయగలడు. రోమిలికి రాసిన పత్రిక మనం గమనించేటప్పుడు 13వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. పై అధికారులకు లోబడి ఉండాలి. నేను ఎందుకు పై అధికారులకు లోబడి ఉండాలి అంటే, ఏలయనగా దేవుని వలన కలిగినదే తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారాలన్నీ కూడా ఈవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే దేవుడే నియమించాడు. మోడీ గారు వచ్చారంటే కూడా దేవుడే నియమించాడు. కొంతమంది అది నమ్మరు. మంచోళ్ళు వస్తే దేవుడు నియమించారని, చెడ్డోళ్ళు వస్తే దేవుడు నియమించలేదని అనుకుంటారు. కానీ మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా దేవుడే నియమించాడు. ఎందుకు చెడ్డ వాళ్ళని కొంతమంది ఆశ్చర్యపోతారు. ఆయనతో ఒక పని ఉంది, ఆయనతో ఉండే పని ఆయనతో ఉంది. మీరు కనుక చూసినట్లయితే మనుషులు ఇప్పుడు మనము ఆరోగ్యం బాగోకపోతే మందులు వాడుతూ ఉంటాం, మెడిసిన్ వాడుతూ ఉంటాం. ఈ మెడిసిన్ కనుక మీరు చూసినట్లయితే ఇందులో మీరు స్నేక్ ఐలాండ్ అని చెప్పేసి ఒక ఐలాండ్ మీరు గూగుల్లో కొడితే వస్తూ ఉంటుంది. స్నేక్ ఐలాండ్ అని కనుక కొడితే వస్తూ ఉంటుంది. అందులో మొత్తము పాములు, ప్రపంచంలో ఎక్కడా దొరకని విపరీతమైనటువంటి పాములు అక్కడ ఉంటాయి. ఎన్నో రకాల పాములు అక్కడ ఉంటాయి. ఆ ఐలాండ్లోకి దాదాపు మనుషులు ఎవరు నివాసం ఉండరు, అంటే ప్రస్తుతం లేరు. ఒకప్పుడైతే ఒక ఫ్యామిలీ అక్కడ ఉండేవాళ్ళు కానీ ఆ తర్వాత కాలంలో ఏమైపోయిందంటే పాములు విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. ఫుల్గా అంతా మనం మస్కిటో నెట్ పెట్టినట్లుగా చుట్టూతా వాళ్ళు నెట్ పెట్టేసి పాములు రాకుండా ఉండేవాళ్ళు. కానీ ఒకసారి ఏమైందంటే ఒక తుఫాను లాంటిది వచ్చేసి మరి ఆ పాములు లోపలికి వచ్చేసి ఆ ఫ్యామిలీని కూడా కరిచి చంపేసినాయి. ఇక ఇప్పుడు ఏ ఫ్యామిలీ అక్కడ నివాసం అయితే ఉండరు. కానీ ఆ స్నేక్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఉన్న పాముల్ని పట్టుకొని, అందులో వైపర్ అని చెప్పేసి మోస్ట్ పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి కదా, అవి కూడా అక్కడ ఉంటాయి. వాటిని పట్టుకొని వాటి విషాన్ని సేకరించి తీసుకొని వస్తూ ఉంటారు. విషం కొరకు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎందుకు ఈ విషం అంటే, ఈ విషము చాలా మెడిసిన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. వాస్తవంగా ఇవాళ చాలా మెడిసిన్స్ తయారు చేయడానికి వాటి విషయం అంటే ఒకవేళ డైరెక్ట్గా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనము చనిపోతాం, కానీ చాలా కొద్ది మోతాదులో చాలా మెడిసిన్స్లో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే దానితో ఉపయోగం ఉందంటే ఉంది, ఉపయోగించే రకంగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళు. అంతేగాని మనం పాము అనగానే కొట్టి చంపేస్తూ ఉంటాం. పాముల వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. నిజంగా వ్యవసాయం చేసే రైతులు చెప్తూ ఉంటారు, పాములు వాళ్ళు చంపరు. వాళ్ళు ఏం చేస్తుంటారు, పొలంలో వెళ్ళేటప్పుడు పాము వచ్చిందనుకోని కర్ర తీసుకొని ఆ పాముని ఇటేపు తీసి అటేపు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు.
వాటిని చంపరవాళ్ళు. వాటిని చంపితే వాళ్ళ నెత్తి మీద వాళ్ళు మన్ను పోసుకున్నట్లే, అంటే వాళ్ళని వాళ్ళు నష్టపరుచుకున్నట్లే. ఎందుకంటే పాములను చంపేశారనుకోండి, ఎలుకలన్నీ ఎక్కువైపోతాయి, మొత్తము ధాన్యం అంతా కూడా అసలు పంట చేతికి రాకుండా మొత్తం పాడు చేసేస్తాయి. ఇప్పుడు ఈ పాములు ఉంటే ఏం చేస్తాయి అంటే అలాంటి వాటిలన్నీ కూడా తినేస్తూ ఉంటాయి. అంటే ఇదంతా కూడా ఈ పర్యావరణం అంతా కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం కనుక గమనించినట్లయితే ప్రతి దానితో కూడా ఉపయోగం ఉంది. అయితే మనకు అది అర్థం కాకపోవచ్చు. మనమేమనుకుంటాం అంటే పాము అనగానే చెడు అనుకుంటాం, అమ్మో కరిచిద్ది చంపిద్ది అని అనుకుంటాం. దాని పని దానికి ఉంది. అలాగనే మనము దుష్టులు భక్తిహీనులు అనగానే అమ్మో పనికిమాలినోళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళ పని వాళ్ళకు ఉంది. దేవుడు వాళ్ళ పని ఏదైతే ఉందో ఆ నియమించబడినటువంటి పని కొరకు వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు పాము ఏంటంటే దాని నుంచి విషాన్ని సేకరించి మనుషుల మేలు కొరకు ఉపయోగించవచ్చు. అట్లా కాకుండా వదిలిపెడితే అది వచ్చి కరిసి మనిషిని కూడా చంపేయవచ్చు. కానీ మేలు కొరకు దాన్ని ఉపయోగిస్తే పర్వాలేదు. ఇక్కడ కూడా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ వచనంలో ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. ఇక్కడ చూడండి, మంచి అధికారులకు మాత్రమే లోబడి ఉండమని చెప్పేసి అనలేదు. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వాళ్ళు ఎవరైనా సరే మనం లోబడి ఉండాల్సిందే. ఎందుకు లోబడి ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నాయి. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మోడీ గారిని పెట్టి ఏదో పని చేయించుకోవాలనేది దేవుని ఆలోచన. నువ్వు మాకు వద్దుపో అంటే ఎట్లాగా? నువ్వు మోడీ గారిని కాదు వ్యతిరేకించేది, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నావు. ఆయన్ని పెట్టి ఆయనతో ఉదాహరణకి నెబుకద్నెజరే ఉన్నాడు అనుకోండి, నెబుకద్నెజర్ని తెచ్చి ఏదో చేయించాలని ఆయన ఆలోచన. ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటికీ కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలన్నీ కూడా సరిపెట్టాలి దేవుడు. దీన్ని సరిపెట్టేవాడు ఎవడు అని చెప్పేసి చూసి కరెక్ట్గా బాబిలోనికి ఆయన ఈ నెబుకద్నెజర్ని తెచ్చాడు. ఈ నెబుకద్నెజర్ నాకు నచ్చలేదు, దుష్టుడు దుర్మార్గుడు వద్దంటే ఆయనతో దేవునికి ఉండాల్సిన పనులు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటాడు ఆయన. ఈ ప్రపంచంలో ప్రతి అధికారము కూడా దేవుని వల్లనే వస్తుంది. ఆ అధికారాలన్నీ కూడా దేవుడే నియమిస్తున్నాడు. ఎంతకాలం ఉండాలి, ఏ పని చేయాలనేది కూడా దేవుడే నియమిస్తాడు. ఒక్కొక్కసారి వాళ్ళు అనుకుంటారు ఇది నేను చేస్తున్నాను. ఇందాక చెప్పే కదా పిలాతు, నిన్ను విడుదల చేయటానికి నాకు అధికారం ఉంది, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది అని పిలాతు అనుకుంటున్నాడు. పిలాతుకు తెలియని విషయం ఏంటంటే పిలాతుకు అసలు ఏమీ లేదు. అంటే గవర్నర్గా ఏం చేయలేడంటే ఉంది అధికారం, కానీ పైనుంచి ఇవ్వబడితేనే తప్ప ఆయన ఏమీ చేయలేడు. వాస్తవంగా క్రీస్తు ప్రభు సిలువ వేయబడాలి అనేటువంటిది దేవుని నిర్ణయం. దాన్ని కాదని పిలాతు కానీ లేకపోతే రోమన్ సీజర్ కూడా ఏమీ చేయలేడు. అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ఆయన సిలువ వేయబడాలి, ఆయన సిలువ వేయబడతాడు. దానికే వీళ్ళని ఉపయోగించుకుంటాడు. ఈరోజు ప్రపంచంలో కూడా ప్రతి అధికారిని కూడా దేవుడే నియమిస్తున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమాన్ని ఎదిరించుచున్నాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కొందరు అడుగుతూ ఉంటారు క్రైస్తవులు ధర్నాల్లో పాల్గొనవచ్చా అని. లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏం చేయటానికి లేదు. ప్రభుత్వం దేవుడు ఇచ్చాడు, అది తెలియని బుద్ధి లేనోళ్ళు నువ్వు నాకు వద్దు నువ్వు దిగిపో అని అంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటిది దేవుడది. మనం నిజంగా నమ్మితే నువ్వు వద్దు అని మనం అంటానికి లేదు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రార్థన చేస్తారంటే చేస్తాం. ఒకళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రిస్టియన్ అని. ఎవరైనా సరే వాళ్ళు క్రిస్టియన్, హిందూ, ముస్లిం, అసలు దేవుని నమ్మని ఒక ఏతిస్ట్ వస్తే కూడా వాళ్ళ కొరకు వాళ్ళ మేలు కొరకు ప్రార్థన చేస్తాం. అధికారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళు దేవుడు నియమించాడు, కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు వద్దుపో అని చెప్పేసి అంటే మనం వాళ్ళని కాదు తృణీకరించింది, వాళ్ళని నియమించిన దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. వాళ్ళని కనుక మనం ఎదిరించినట్లయితే నువ్వు వద్దుపో అని చెప్పేసి అంటే వాళ్ళని కాదు ఎదిరించింది, దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నావు, దేవుణ్ణి ఎదిరిస్తున్నావు, నువ్వు శిక్ష తెచ్చుకుంటావు. కాబట్టి మనం ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయకూడదు. మరి వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అలాంటి నిర్ణయం తీసుకోవాలని దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వెవరు నేనెవరు ఆపటానికి? ప్రపంచంలో ఎవరు ఆపలేరు దాన్ని. మళ్ళీ ఎవరు ఆపాలి అంటే ఏ దేవుడు పెట్టాడో ఆ దేవుడు ఆపాలి వాళ్ళని, ఎవరూ ఆపలేరు వాళ్ళని. అప్పటి వరకు మనం ఏమిటి అంటే మనం లోబడాలి. అయితే ఇక్కడ అడిగే మరొక ప్రశ్న ఉంది, అంటే మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటివి చేయటం కాదు కానీ మనం నిరసన తెలియజేయవచ్చా అని అంటూ ఉంటారు.
మీరు గనక చూసినట్లయితే మీకు ధర్నా చౌక్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు. ప్రతి ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలలో ఏమిటి అంటే ప్రతి పౌరుని యొక్క నిరసన తెలియజేయటానికి హక్కు ఉంది. ప్రభుత్వం మనకు కల్పించినటువంటి హక్కు అనమాట. అంటే ఈరోజు మనకు నచ్చితే నచ్చింది అని చెప్పొచ్చు, నచ్చకపోతే కూడా నచ్చలేదని చెప్పొచ్చు. అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ధర్నా చేయడానికి కావాలి అంటే నిరసన తెలియజేయడానికి కావాల్సినటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. మనకు కూడా ఇక్కడ మనం విజయవాడలో చూసినప్పుడు రాజధాని ఇక్కడికి వచ్చినప్పుడు నిరసన తెలియజేయడానికి అయితే నిరసన మాత్రం ఇది మాకు నచ్చలేదు, ఇలాంటి నిర్ణయం నచ్చలేదు, ఇలాంటి పరిపాలన నచ్చలేదనే చెప్పాలి. కానీ వీళ్ళు అలా అంతటితో ఆగరు. ఆ తర్వాత అంతకు మించి ఏం చేస్తూ ఉంటారంటే హింసాయుతమైనటువంటి కార్యక్రమాలు చేయటమో, ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయటమో, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకు అడిగే ప్రశ్న ఏంటంటే అంటే ప్రభుత్వము మనకు ఒకవేళ నచ్చలేదు అంటే మనం చెప్పొచ్చా అంటే రాజ్యాంగంలో నిరసన అనేటువంటిది పౌరులకు ఇచ్చినటువంటి హక్కు. ఒకవేళ మనకు నచ్చకపోతే మనం నిరసన తెలియజేయచ్చు. అందుకనే ప్రభుత్వమే ఏం చేస్తుందంటే దానికి మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ధర్నా చౌక్ అని అంటూ ఉంటారు కదా, నిరసన తెలియజేయటానికి మాత్రమే దాన్ని ఏర్పాటు చేస్తారు. కాకపోతే అది అంతవరకే ప్రజాస్వామ్యంలో మనకి ఎంతవరకు అయితే హక్కు ఉందో అంతవరకే, అంతకు మించి హింసాయుతమైన కార్యక్రమాలు చేయకూడదు. హింసాయుతమైన కార్యక్రమాలు అంటే మరి ధర్నాలు అంటే అందులో పాల్గొని నిరసన తెలియజేయడానికి వెళ్తున్నామంటారు. అట్లా జరగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది దాని రంగు మార్చుకుంటుంది. మీరు చాలా చోట్ల చూడండి నిరసననే మొదలు పెడతారు, తర్వాత ఏమవుతుంది అసలు దాన్ని ఏర్పాటు చేసే వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాలైన కార్యక్రమాలు, ఒక్కోసారి మీరు చూసినట్లయితే రాళ్ళు ఇసిరి కొట్టటాలు, నిప్పంటించటాలు, తగలబెట్టటాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఈవెన్ భారతదేశంలో కూడా అండి, క్రైస్తవులు అంటే ఒక మంచి పేరు ఎందుకు ఉందంటే వీళ్ళు హింసాయుతమైన కార్యక్రమాల్లో పాల్గొనరు. ముఖ్యంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేయం. మీరు చూడండి ఏ దేశంలో అయినా సరే క్రైస్తవుల వల్ల ఇబ్బంది ఎప్పుడూ లేదు. ఎందుకు ఇబ్బంది లేదు అంటే వాళ్ళు ప్రభుత్వం ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏమిటి అంటే దేవుని వల్లనే తప్ప మరి ఏ అధికారము కూడా లేదు అనేటువంటి దాన్ని నమ్ముతారు. కాబట్టి వచ్చే ప్రతి అధికారము కూడా దేవుని వల్లనే వస్తుంది. అధికారాన్ని ఎదిరిస్తే దేవుణ్ణి ఎదిరించినట్లే. కాబట్టి మనం అధికారం ఎదిరించం. 13వ అధ్యాయం 3వ వచనం, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యాలకే కానీ మంచి కార్యాలకు భయంకరులు కారు. ప్రభుత్వాన్ని చేసేటువంటి వాళ్ళు చెడ్డ కార్యాలకే కానీ మంచి కార్యాలకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. మనం నమ్మినా నమ్మకపోయినా మోడీ గారు కూడా దేవుని పరిచారకుడే. దేవుని పరిచర్య చేస్తున్నాడని ఆయనకు తెలియదు. ఆయన అనుకోవచ్చు నేను క్రైస్తవ వ్యతిరేకనని, కానీ వీళ్ళందరూ దేవుని పరిచారకులే. నెబుకద్నెజరుకు తెలియని విషయం ఏంటంటే నెబుకద్నెజరు కూడా దేవుని పరిచర్య చేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయన గడ్డి మేయంటే గడ్డి మేసాడు, సరే వద్దులే గడ్డి మేయటం ఆపేసి వచ్చేసి మళ్ళీ సింహాసనం ఎక్కంటే ఎక్కాడు. అంతేగాని లేదు నువ్వు వద్దన్న నేను గడ్డి మేస్తాను అనలేదు. నువ్వు గడ్డి మేయ అనగానే లేదు లేని నేను గడ్డి మేయని సింహాసనం మీద ఉంటానని అనలేదు. ఆయన కంట్రోల్లో ఏమీ లేదు. ఆ తరువాత ఆయనకి అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనకు కొందరికి అర్థం కానటువంటి విషయం ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా అధికారులు అనేటువంటి వాళ్ళు దేవుని పరిచారకులు. వాళ్ళు ఎవరైనా సరే, ఇంతకీ వాళ్ళకి తెలుసు ఆ విషయం అంటే వాళ్ళకి తెలియచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు మేము ఈ దేవునికి పరిచర్య చేస్తున్నాం, ఈయనే నిజమైన దేవుడు అనేటువంటి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఆ దేవుని కొరకే పరిచర్య చేస్తున్నారు. ఆయనే ఏర్పాటు చేశాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడ ఉండకోరితివా, మేలు చేయి. వాళ్ళకు భయపడొద్దు అని అనుకుంటే నువ్వు మేలు చేయి. నువ్వు మేలు కనుక చేసినప్పుడు అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన వాళ్ళ భయపడు. మేలు చేస్తే ఏ అధికారం, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం మేలు చేసే వాళ్ళని శిక్షించదు. అంటే ఒకవేళ వాళ్ళు చట్టాన్ని దాటి మీరు ఎప్పుడు కూడా చూడండి, చట్టాలు ఎప్పుడు కూడా మంచికి అనుకూలంగానే ఉంటాయి. అంటే ప్రవర్తన వేరుగా ఉన్నా కానీ అట్లీస్ట్ చట్టం అనేటువంటిది మంచికి అనుకూలంగా ఉంటుంది, చెడుకు వ్యతిరేకంగా ఉంటుంది. కాకపోతే చెడ్డవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చట్టం అలా ఉన్నా కానీ వాళ్ళు చెడుకు అనుకూలంగా మంచికి వ్యతిరేకంగా చేస్తారు. చేసినప్పటికీ కూడా చట్టం ఎప్పుడు కూడా మంచికి అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం మేలు చేసామో మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుకనే మీరు ఎప్పుడు కూడా చూడండి, నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళు ఎవరికి భయపడరు. ఎందుకంటే వాళ్ళు చేసేది సరైనప్పుడు ఎవరు మాత్రం వాళ్ళని ఏం చేయగలుగుతారు? ఇంకా ఒకవేళ వీళ్ళు ఏదైనా కాదు కూడదని దుష్టులు దుర్మార్గులు పోగైనా వాళ్ళకు పైన దేవుడు ఉన్నాడు. ఆయన వాళ్ళకు కాపుదలను భద్రతను ఏర్పాటు చేస్తాడు.
మనకు బైబిల్లో ఎప్పుడు కూడా మనం చదువుతూ ఉంటాం, నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు అని అంటాడు. నీతిమంతులు 7 సార్లు పడి నిన్ను తిరుగులేచును అని అంటాడు. వాళ్ళని నాశనం చేయటం ఎవరితరం కూడా కాదు. ఎందుకు అంటే, లేకపోతే ఈ భూమి మీద ఎప్పుడో నీతి అంతరించిపోయి ఉండేది ఈ దుష్టులు దుర్మార్గుల వల్ల. కానీ నీతిని దేవుడు నిలబెడుతూ ఉంటాడు. వాళ్ళని నాశనం చేయటం ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వాలలో చెడ్డవాళ్ళు వచ్చినప్పటికీ కూడా, వాళ్ళు చెడును మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మార్చటం అయితే ఎవరి తరం కూడా కాదు. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మేలు కొరకే చట్టాలు చేయబడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొందరు వచ్చి చట్టాలే మేము మార్చేస్తాము అన్నట్లుగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు, మార్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అవి ఎంతో కాలం నిలబడవు. మరలా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా కొంతమంది అమ్మో రాజ్యాంగం మార్చేస్తారంటే, ఏ రాజ్యాంగం వీళ్ళు మారిస్తే భూమి మీద ఎంతకాలం ఇండియాలో వీళ్ళే ఉంటారా? రేపు ఇంకో ప్రభుత్వం రాదా? వచ్చినప్పుడు మరలా రాజ్యాంగాన్ని తిరిగి మార్చలేరా వాళ్ళు? ఇప్పుడు వీళ్ళు ఏదన్నా సవరణలు చేసి మార్చారనుకోండి, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు మార్చలేరా? కాబట్టి దానికి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మారిస్తే, ఇప్పుడు ప్రజలందరూ ఎప్పుడు సమ్మతిస్తారు? ప్రజలందరూ కూడా అది ప్రజాక్షేమం కొరకు కనుక ఆ సవరణలు ఉంటే దానికి మద్దతు ఇస్తారు. అది ప్రజాక్షేమం కొరకు కాదు, ప్రజలందరికీ కూడా దానివల్ల నష్టం వాటిల్లుతుందంటే ప్రజా విప్లవాలు ప్రారంభమవుతాయి. ఒకవేళ క్రైస్తవులు మామూలుగా ఊరుకున్నా కానీ మిగిలిన వాళ్ళు ఊరుకోరు కదా. లోకంలో అందరూ మనకులాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పేటట్లుగా ఉంటారా? ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఇప్పుడు మనం అంటే సరే సార్, ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పుతాం, మరి వాళ్ళకి ఎవరు బుద్ధి చెప్తారంటే అందరూ మనకులాగా రెండో చెంప చూపించరుగా. లోకంలో ఉన్నారు, ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఒక చెంప కొడితే 2 చెంపలు కొట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు ఆ పని. మన పని ఏమిటి అంటే, నువ్వు అంతవరకు దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకు చేయి. ఒక చెంప కొడితే 2 చెంప చూపించు అన్నాడు, లోబడమన్నాడు, అధికారానికి లోబడు అన్నాడు. నువ్వు దీన్ని చేసుకుంటూ వెళ్ళు. మరి దాన్ని ఎవరు చేస్తారంటే నువ్వు చేయొద్దు. దాన్ని చేయటానికి వేరే వాళ్ళని పెట్టాడు దేవుడు, వాళ్ళు చేసుకుంటారు ఆ పని. ఇప్పుడు నువ్వేదో ఇది విధానాలు నచ్చలేదు అని వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే మార్పు కాదు. నువ్వు పోరాడకపోయినా పోరాడే వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. మొన్న కూడా మీకు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు చేసేటప్పుడు ఈవేళ డ్యూటీల్లో కనుక చేరకపోతే ఉద్యోగాలు తీసేస్తారు అన్నప్పుడు ఒక సోదరుడు ఫోన్ చేశాడు. వాళ్ళ ఆవిడ కూడా అందులో అంగన్వాడీ టీచరు. ఆమెకి అందులో వెళ్ళొచ్చా అని చెప్పేసి అంతకుముందు కూడా అడిగితే, మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకోకూడదంటే ఆమె డ్యూటీలో జాయిన్ అవుతానంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోలేదట యూనియన్. నువ్వు కనుక జాయిన్ అయితే యూనియన్లో ఉండటానికి లేదని బలవంతంగా అయినా సరే ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వెళ్తామని. ఆ రోజు కూడా చివరి రోజు కూడా మరి వీళ్ళ ఉద్యోగం తీసేస్తా అంటున్నారు, యూనియన్ వాళ్ళు ఇలా బెదిరిస్తున్నారు, ఏం చేయండి అంటే నేను చెప్పాను, ఒకవైపు యూనియన్, ఒకవైపు వాళ్ళు, రెండో వైపు ప్రభుత్వము అధికారం. ఈ రెండిటిలో దేనికి లోబడాలి అనే ప్రశ్న కనుక ఎదురైతే దేవుడు మనకు చెప్పింది అధికారానికి లోబడమన్నాడు. వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి ఉద్యోగంలో. వాళ్ళందరూ నన్ను యూనియన్లో ఉండనివ్వమంటున్నారంటే ఉండనివ్వకపోతే మానేసేయండి. యూనియన్ లేకపోయినా మనం బతుకుతాం. మనం ఏంటి అంటే దేవుడు చెప్పిన దానికి లోబడాలంతే. అంతేగాని యూనియన్ కాదు మనల్ని బతికిచ్చేది మన దేవుడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం లోబడాలి. ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకమైన కార్యక్రమాలు మనం చేయకూడదు. అప్పుడే మనం దీవించబడతాం. వీళ్ళందరూ వదిలేస్తే వదిలేనివ్వండి. ఇప్పుడు ఎవరో 4 వెళ్ళి జాయిన్ అవుతారు, పైకి రిపోర్ట్ వెళ్తుంది, ఎవరు జాయిన్ అయ్యారు, జిల్లాలో ఎవరు జాయిన్ అయ్యారంటే సార్ వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళంట, వాళ్ళు ప్రభుత్వానికే లోబడతామని వచ్చి జాయిన్ అయ్యారంటే ఎంత మంచి పేరు దేవునికి. కానీ మనం ఏం చేస్తామంటే అందరిలాగానే మనం నడుచుకొని, మనకు లోకంలో సామెతలు ఉంటాయి, నలుగురితో నారాయణ గుంపులో గోవింద వెళ్ళిపోదాం అంటున్నాడు ఒక ఆయన. అవి లోకంలో సామెతలు మనకు వర్తించవు. మనం ఏం చేస్తామంటే అందరూ ఎటు వెళ్ళినా కానీ దానికి వ్యతిరేకంగా దేవుడు ఎటు చెప్పాడో అట్టే వెళ్తాం. మనం ఒక్కలో నిలబడ్డా కానీ ఆ దారిలోనే వెళ్తాం. మీరు ఏలియా టైంలో చూడండి, ఆయన ఒక్కడే నిలబడ్డాడు, అందరితో పాటు వెళ్ళలేదు ఆయన. ఈరోజు మనం కూడా ఏమిటి అంటే ప్రభుత్వం ఏమిటి, అధికారాలు ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకొని వాటికి దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దానికి లోబడటంలోనే మన దీవెన ఉంది, లోబడటంలోనే మన యొక్క సమాధానం అనేటువంటిది ఉంది, మన యొక్క ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేసేటువంటిది ఏమిటి అంటే ప్రభుత్వాలకు నువ్వు లోబడి ఉండు. వాళ్ళు మేలు చేయడానికే దేవుడే ఏర్పాటు చేశాడు. ప్రతి దేశంలో కూడా నిజంగా వాళ్ళు చూసినట్లయితే ఆధునిక ప్రపంచం దేవుడు ఎంత దీవించాడంటే, ఒకప్పుడు లేదు, ఒకప్పుడు బలవంతుడు బలహీనుడిని దోచుకునేవాడు. కానీ ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా ప్రజాస్వామ్యం వైపే వచ్చేస్తుంది. అంటే కొంతమంది నియంతలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా మార్పులు చేర్పులు జరిగి మొత్తము ప్రజాస్వామ్యం వైపే వచ్చేస్తూ ఉంది. ఎంత బాగా వస్తూ ఉందంటే ప్రజాస్వామ్యం వైపు
ఎంత బాగా ప్రజాస్వామ్యం వైపు వచ్చేస్తూ ఉందంటే మీరు చూడండి, ప్రతి దేశం ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ప్రపంచంలో మెజారిటీ దేశాలంతా కూడా ఎట్లా ఉన్నాయంటే ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశాలే, ప్రజలకు మేలు చేసే దేశాలే. ఈరోజు ఎక్కడో ఒక చోట రెండు చోట్ల నియంతలు ఉన్నా కానీ అదేమి నిలబడదు. మనకు కూడా తెలుసు ఎంతకాలం ఉంటారు వాళ్ళు. చట్టాలు ఒకవేళ మార్చేసి చట్టాలు చేసేసిన ఎంతకాలం ఉంటారు. పెద్ద పెద్ద నియంతలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తము ప్రజలందరూ కలిసి కూలదోసేసి మొత్తము ప్రజాప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకప్పుడు ప్రాచీన ప్రపంచాన్ని చూడండి, ఇప్పుడు ప్రపంచాన్ని చూడండి. ఇప్పుడు ప్రపంచం కనుక చూసినట్లయితే ఎట్లా ఉంది పరిస్థితి. మొన్న కూడా మేము అంటే ఇవన్నీ కూడా చూస్తూ విశ్లేషిస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు ఫ్రెంచ్ యొక్క పరిస్థితి అనేటువంటిది ఎట్లా ఉండేదంటే, ఫ్రెంచ్ విప్లవం మీరు చూస్తుంటారు, మీరు సోషల్ స్టడీస్ చదివేటప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి విప్లవాలు స్టార్ట్ అయింది ఫ్రెంచ్లో స్టార్ట్ అయింది, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఫ్రెంచ్ విప్లవం. ఇక ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా విప్లవాలు స్టార్ట్ అయినాయి. కానీ ఇప్పుడు ఫ్రెంచ్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఫ్రెంచ్లో ఒకప్పుడు మీకు ఇలాంటి అసమానతలు ఉన్నాయి అనేటువంటి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఈరోజు యూత్కి అంటే దాదాపు 400 సంవత్సరాల పైన అయిపోయింది కదా, ఈరోజు ఉన్నటువంటి యూత్కి అది తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెంచ్లో ఉన్నటువంటి మా ఫ్రెంచ్లో అలాగా అంటూ ఉన్నారు కొందరు. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే ఒకప్పటికి భారతదేశం కూడా మారిపోవచ్చు. ఒకప్పుడు ఉన్నటువంటి కుల వ్యవస్థ లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈ అణగారినటువంటి వాళ్ళను ఊర్లకి రానియకుండా కొన్నిసార్లు మీరు చదవండి, కనీసము పై వస్త్రం వేసుకోవడానికి హక్కు లేకుండా జీవించారు. గోచి పెట్టుకొని పై వస్త్రం వేసుకోవడానికి హక్కు లేకుండా కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, పై వస్త్రం వేసుకోకూడదు, గోచి పెట్టుకొని నిలబడాలి. ఇక ఆడవాళ్ళు అయితే ముందుకు కూడా వచ్చి మాట్లాడకూడదు, దొరకి చాటుగా నిలబడి మాట్లాడాలి, తల దూకోకూడదు. నిజంగా అవన్నీ మనం చదువుతూ ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంది భారతదేశం, ఇప్పుడు అట్లా ఉందా? లేదు. సరే, కొంతమంది అంబేద్కర్ గారి పుణ్యం రాజ్యాంగం పుణ్యం అంటారు. సరే, మీరు అంబేద్కర్ గారి పుణ్యం అన్నా కానీ అంబేద్కర్ గారి పైన ఉంది దేవుడే. అంబేద్కర్ అనే ఒక వ్యక్తిని తెచ్చి భారతదేశాన్ని మార్చాడు, రాజ్యాంగాన్ని తెచ్చి మార్చాడు. కాబట్టి దాని అంతటి పైన ఉంది దేవుడే. దేవుడు మన మేలు కొరకు కార్యాలు చేస్తూనే ఉన్నాడు, ఇటువంటి వ్యక్తులను తెస్తూనే ఉన్నాడు, ప్రపంచాన్ని మారుస్తూనే ఉన్నాడు. మన బాధ్యత ఏమిటి అంటే మనం దానికి లోబడి ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, లోబడటము అంటే కూడా నువ్వు ఎట్లా లోబడాలంటే, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. తప్పు చేస్తే వాళ్ళు ఏదో శిక్షిస్తారని ఆగ్రహ భయాన్ని బట్టి కాదు లోబడాల్సింది, మనస్సాక్షిని బట్టి లోబడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా వెళ్తూ ఉంటారు, రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడా చూస్తారు, ఉన్నారనుకోండి రూల్ ప్రకారం వెళ్తారు, లేడు అంటే రయ్యని లాగించుకొని వెళ్తారు సిగ్నల్ ఏది పడ్డా కానీ. ఇప్పుడు వీళ్ళు దేనికి భయపడుతున్నారు? ఆగ్రహ భయానికి. అమ్మో కేసు రాస్తాడేమో అని భయపడుతున్నారు. ఒకవేళ కేసు రాయకపోతే ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, కొన్ని దేశాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అక్కడ ఎవరున్నా ఎవరు లేకపోయినా సిగ్నల్ పడింది అంటే ఒక్కలే ఆపుకొని సిగ్నల్ అది అయిపోయేదాకా ఉంటారు. నిజంగా ఎక్కడో రోడ్లలో బయట వెళ్ళేటప్పుడు కూడా అంటే రూరల్ ఏరియాలో కూడా సిగ్నల్ ఉంటే సిగ్నల్ పడిపోతే ఎవ్వరు అటువైపు పాస్ అవ్వకపోయినా వాళ్ళు ఆగిపోతారంట, ఆగిపోయి సిగ్నల్ అయిపోయాక వెళ్తారట. మన దేశంలో అయితే అటు ఇటు చూసి ఎవరు లేకపోతే అసలు ఎందుకు పెట్టాడు సిగ్నల్ ఇక్కడ అని అనుకుంటే వెళ్తాడు, మళ్ళీ దాటుకొని. అసలు అటు పెట్టినోడి బుర్ర ఉందా, ఎవడు లేడు, ఇక్కడ సిగ్నల్ అవసరమా అనుకుంటూ వెళ్తాడు. అంటే దాన్ని జంప్ చేయటం కాకుండా మళ్ళీ వాళ్ళని నిందించుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటాం, ఎవరు లేనప్పుడు ఎందుకు ఇక్కడ అని చెప్పేసి. కానీ కొన్ని దేశాల పరిస్థితి కనుక మీరు ఒక 2 వీక్స్ క్రితం చూస్తుంటారు. అమెరికాలో కనుక చూసినట్లయితే షాపింగ్ దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసినటువంటి షాప్ లిఫ్టింగ్ అని చెప్పేసి అంటుంటారు కదా, దొంగతనం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే పెట్రోల్ బంకుకి మనం వెళ్ళామనుకోండి, ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్కి కనుక వెళ్తే గ్యాస్ ఫిల్లింగ్కి అక్కడ ఎవరు ఉండరు, మనమే తీసుకొని మనమే కొట్టి మనమే డబ్బు అక్కడ పెట్టేసి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. షాపుకు వెళ్తే కూడా మనకులాగా షాపు అంతా కూడా అక్కడ జనాలు ఏమీ ఉండరు, వాళ్ళే సరుకు తీసుకొని వాళ్ళే కొనుక్కొని వాళ్ళే పే చేసి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మన ఇండియా వాళ్ళు కదా తెలివితేటలు చూపించారు, ఎవరు లేరని చెప్పేసి జనాలు ఉంటేనే దొంగతనాలు చేస్తాం మనం. అంటే మనమేదో మన ఇండియన్స్ని క్రిటిసైజ్ చేయటం తక్కువ చేయటం కాదు, కానీ మన ఆలోచనలు అట్లా ఉంటాయి. అంతమంది పగడ్బందీగా సీసీ కెమెరాలు పెట్టి చూస్తుంటేనే ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటారు చాకచక్యంగా. అట్లాంటిది అక్కడ ఎవరూ లేకపోయేసరికి చదువుకునే పిల్లలు నిజంగా ఎట్లా ఉన్నారో చూడండి. చదువుకునేటువంటి పిల్లలు అమెరికా వెళ్ళారంటే ఎంత విద్యావేత్తల కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే సరదాగా చేశారంట ఆ పని.
పిల్లలు ఒక్కోసారి సరదాని దొంగతనాలు చేస్తూ ఉంటారు. చివరికి ఏమైపోయింది, ఆ సీసీ కెమెరాలు పట్టుకుని అది సరదా కాదు, చాలా పెద్ద కేసు అది. యూనివర్సిటీలో కేసు, అది కనుక దొంగతనం కేసు, థెఫ్ట్ కేసు కనుక పెడితే యూనివర్సిటీలో సీటు కోల్పోతారు, తర్వాత దేశంలో తీసుకెళ్ళి లోపల జైల్లో వేస్తారు. ఎంత పెద్ద సమస్య. కాబట్టి ఇప్పుడు మనమేదో వాళ్ళు ఉన్నారు అని ఆగ్రహావేశానికి భయపడటం కాదు, మనస్సాక్షి నిమిత్తం భయపడు. నేను ఇది చేయటం తప్పు అని నీ మనస్సాక్షి నిమిత్తం భయపడు. ఈరోజు కూడా ప్రపంచము లోబడుతుంది. ఎందుకు లోబడుతుందంటే ఆగ్రహావేశాలను బట్టి లోబడుతుంది. అంటే ఒకవేళ వాళ్ళు ఆగ్రహం చూపిస్తారు, మనం తప్పు చేస్తే మనకు శిక్ష చేస్తారు అని లోబడుతున్నారు, కానీ మనస్సాక్షిని బట్టి కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడంటే 13వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. వాళ్ళేదో నీ మీద కోపం చూపిస్తారనో శిక్ష చేస్తారనో కాదు లోబడాల్సింది. నువ్వు నీ మనస్సాక్షి నిమిత్తం లోబడు. ఎందుకంటే వాళ్ళని పెట్టింది దేవుడు, అధికారులను నియమించింది దేవుడు, వాళ్ళ ద్వారా చట్టాలు చేస్తున్నారంటే వాటికి అనుమతించింది దేవుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ చట్టము దేవుని వల్లే వచ్చింది, నువ్వు దానికి లోబడు. మంచైనా చెడైనా లోబడాలా. ఇక్కడ ఒక మాట చెప్పినే ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ప్రతి చట్టానికి మనం లోబడాలని కొందరు అడుగుతారు. అది ఎంతవరకు, దాన్ని ఎట్లా మనం ఒక గీత గీయవచ్చు అని చెప్పేసి అంటే, వాళ్ళు చేసిన ఏ చట్టమైనా సరే దేవునికి వ్యతిరేకంగా రానంత వరకు లోబడు. ఒకవేళ అది దేవునికి వ్యతిరేకంగా వచ్చింది, ఉదాహరణకు 1st సెంచరీలో ఆదివారం ఆరాధన చేయకూడదు, దేవుణ్ణి ఆరాధించకూడదు, ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు లోబడం. నీ దేవునికి వ్యతిరేకంగా రానంత వరకు నువ్వు 100% లోబడు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వస్తే అప్పుడు దేవుడా ప్రభుత్వం అంటే దేవుడే. దేవునికి వ్యతిరేకంగా రానంత వరకు మనం లోబడి తీరాల్సిందే, మన కష్టమైనా సరే మనం లోబడి తీరాల్సిందే. కాబట్టి మన మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి, పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నాడు, వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉన్నారు. వాస్తవంగా మీరు గమనించండి, ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లకు మీకు బొగ్గ కార్లు ఇస్తూ ఉంటారు, పైన సైరన్ అది పెట్టి వెళ్తూ ఉంటాయి కదా. ఎందుకు వాళ్ళకి ఆ కార్లు ఇస్తారు? పొద్దున్నే లేచిన తర్వాత మనం ఏమేం పని చేస్తాం? ఎప్పుడైనా సరే మీరు గమనించారా? ఇప్పుడు మన డే టు డే లైఫ్ ఎట్లా గడుస్తూ ఉంది? పొద్దున్నే లేచిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పిఎం మోడీ గారు ఉన్నారనుకోండి, మనకులాగా వాళ్ళకి ఏమైనా ఒక 10 నిమిషాలు, ఒక గంట, ఒక 2 గంటలు, రోజుకు 4-5 గంటలు ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుందా? కుటుంబంతో గడపడానికి, పిల్లలతో గడపడానికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిజంగా అధికారం అనేటువంటిది వాళ్ళు సీరియస్గా వాళ్ళు గనక తీసుకొని, ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారు అనేటువంటిది కనుక వాళ్ళు ఆ పనిలో కనుక ఉంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు, ఇంకా చెప్పాలంటే రోజుకి వాళ్ళకి 7-8 గంటలు నిద్రపోయే టైం కూడా ఉండదు. వాళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అదే పని మీద ఉంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ పని అంతా కూడా ప్రజలకు సేవ చేసేటువంటి పనే. కానీ ఇక్కడ కొందరు అనుకుంటూ ఉంటారు, సేవ చేసేటువంటి పని అంటే వాళ్ళు ఏం దేవుని పిల్లలు కాదు కదా అని. కానీ దేవుని పరిచారకులు వాళ్ళు. దేవుడు ఆ పని వాళ్ళకి ఏర్పాటు చేశాడు, వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, ఆ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఈ పనిలోనే వాళ్ళు ఉంటూ ఉన్నారు. 7వ వచనంలో చెప్తున్నాడు, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు. మనం పన్ను చెల్లించేది కూడా ఎందుకు? వాళ్ళు మన కొరకు మేలు చేస్తున్నారు, చట్టాలు చేస్తున్నారు, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండాలో వాని ఎడల భయము, ఎవని ఎడల సన్మానం ఉండాలో వాని ఎడల సన్మానం కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణాలను తీర్చేయండి. ఎవరికి కూడా లోబడదు. ఇక్కడ చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, ప్రభుత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవటం. ప్రభుత్వం అనేటువంటి దేవుని ద్వారా నియమించబడుతుంది. ఏదో గుడ్ ఆర్ బ్యాడ్, వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, చెడ్డ వాళ్ళు కావచ్చు, వాళ్ళు దేవుని వల్ల నియమించబడుతున్నారు. మంచి వాళ్ళైతే మంచి పని కొరకు, చెడ్డ వాళ్ళైతే వాళ్ళతో కూడా దేవునికి పని ఉంది. లోకంలో పాములని చంపేయాలంటే పాములు చంపేస్తే చాలా నష్టం. పాములే కాదు, ఈ ప్రపంచంలో ఏ ఒక్క జీవికాలి అయినా ప్రపంచానికి ఇప్పుడు ఈ సమతుల్యత చాలా దెబ్బతింటోంది. అందుకనే మీరు గమనించండి, మీకు మన భారతదేశంలో పులులు అంతరించిపోతున్నాయని మొన్న ఆఫ్రికా నుంచి తెప్పించారు. పులులు తెప్పిస్తే మొత్తం చచ్చిపోయినాయి. మరలా పిల్లల్ని తెప్పించారు, ఎంత ఖర్చు పెట్టి తెప్పించారు. మధ్యప్రదేశ్ అడవిలో పెట్టారు. మధ్యప్రదేశ్ అడవిలో పెడితే అవి పిల్లలు తట్టుకోలేదు, చచ్చిపోయినాయి. వాస్తవంగా ఇక్కడ అంటే ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆల్రెడీ వాటి జాతి ఇండియాలో ఖాళీ అయిపోయింది అంటేనే అవి జీవించటానికి పరిస్థితులు అనుకూలంగా లేకుండానే ఖాళీ అయిపోయింది. అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో మరలా తెచ్చిపెట్టినా మరలా ఖాళీ అయిపోయినాయి. అవి ఆఫ్రికా నుంచి తెచ్చిపెట్టారు. మీరు చాలా పెట్రోల్ బంకుల్లో కూడా చూస్తూ ఉంటారు.
మీకు ఈ చీటాలు ఉన్నాయి కదా, అవి ఆఫ్రికా దేశం నుంచి తెచ్చి చిన్న చిన్న పిల్లల్ని తెచ్చిపెట్టారు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టారు కొన్ని వాటిని. కాకపోతే అవి మళ్ళీ చనిపోయినాయి, పిల్లలన్నీ కూడా చనిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే మన వాతావరణం వాటికి ఇప్పుడు సెట్ అవ్వటం లేదు. ఇప్పుడు మీరు మొన్న కూడా తెచ్చినప్పుడు ఆ మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే అందులో ఒక 2 మొక్కలు అయితే పూర్తిగా ఎండిపోయి ఖాళీ అయిపోయినాయి, ఇంకో మొక్క ఖాళీ అయిపోయింది. నేను మొన్నే అడిగాను, ఇదే మొక్క అక్కడుంటే ఎలా ఉండేదంటే అక్కడుంటే పచ్చగా ఉండేది అన్నారు. అక్కడుంటే ఎందుకు పచ్చగా ఉండేది? మీరు చూడండి, వాళ్ళ దగ్గర ఇలా ఏ మొక్క ఎండిపోదు, వాళ్ళ దగ్గర ఉంటే పచ్చగా ఉండేది. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, మన దగ్గర ఏదో పొరపాటు జరుగుతుంది. ఇదే మొక్క వాళ్ళ దగ్గర పచ్చగా ఉంటుందంటే వాళ్ళు దీనికి కల్పించినటువంటి ఎన్వైరన్మెంట్ మనం కనిపించలేకపోతున్నాం. వాళ్ళు మొన్న చెప్తున్నారు, ఒక తెర అక్కడ కడియం దగ్గర నుంచి వస్తూ ఉంటే మొత్తం తెరలేస్తారు ఇలాగ. అంటే సన్లైట్ పడుతూ ఉంది, బట్ డైరెక్ట్ సన్లైట్ పట్టడం లేదు. మనమేమో ఇది అర్థం కాక పెడితేనేమో లోపల పెడితే మాడిపోయినాయి, అట్లా కాదని బయట పెడితే డైరెక్ట్గా పడి మాడిపోయినాయి. ఒకసారి వాటిని మనం ఏం చేయాలనేటువంటి తెలుసుకొని చేస్తే వాళ్ళ దగ్గర బతికితే మన దగ్గర బతకాలి. కాకపోతే వాళ్ళు చేసిన విధంగా మనం చేసి వాళ్ళు కల్పించినటువంటి పరిసరాలు మనం కల్పిస్తే బ్రతుకుతాయి, లేకపోతే బ్రతుకు. ఒక చిన్న మొక్కైనా అంతే, ఒక జీవైనా అంతే, ఏదైనా సరే అంతే. మనకేమిటి అంటే దాన్ని ఎట్లా మనము కాపాడగలమో అనేటువంటి ఆ పరిస్థితులు మనం కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేసేటువంటి పని ఏమిటి అంటే మనకి కావలసినటువంటి చట్టాలను ఏర్పాటు చేసి మనం అందరం కూడా మనం జీవించడానికి కావాల్సిన వాటి, అంటే ఇందులో ఒక్కోసారి మంచి వాళ్ళు ఒక్కోసారి చెడ్డవాళ్ళు వచ్చి ఈ పరిస్థితులను వాళ్ళు పాడు చేయాలని ప్రయత్నం చేసిన దేవుడు మరలా దాన్ని రీసెట్ చేస్తూ ఉంటాడు. వీడు చూడండి, చెడ్డవాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోగానే మరలా ఏమవుతుంది, ఇప్పుడు రోమా ప్రభుత్వం వెళ్ళిపోగానే మరలా ఏమైపోయింది, రీసెట్ అయిపోయింది. క్రైస్తవ్యానికి ఏమీ ఇబ్బంది లేదు, మనకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ దుష్టులు దుర్మార్గులు వస్తే ప్రపంచం ఏమైపోయింది అంటారు. నువ్వేం ఆందోళన చెంది నీ జుట్టంతా ఊడిపోయేటట్లు నువ్వేమి వాటిని గురించి మనసు పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ప్రపంచం ఏమైపోయింది, నీకు ఆందోళన వద్దు, దేవుడు చూసుకుంటాడు. మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏమైపోతాం, మన కుటుంబం ఏమైపోతాం, మన భక్తి ఏంటి, మరణించిన తర్వాత మన పరిస్థితి ఏంటి, ఈ మాత్రం మనం చూసుకుంటే చాలు. ప్రపంచం అంతటి గురించి మనం జుట్టుపిక్కోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రపంచాన్ని గురించి చాలా తీవ్రంగా ఏమైపోతుందని ఆలోచన చేస్తూ ఉంటారు. వెనక్కి తిరిగి కనుక మనం చూసినట్లయితే ఏమీ అయిపోదు. ఎందుకు అయిపోదు అంటే ఇప్పుడు దాకా ఏమి అయిపోలేదు. నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి రూలర్స్ని మీరు ముందున్నటువంటి రూలర్స్తో పోల్చి చూడండి, చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. అయినా సరే ఏమీ అవ్వలేదు, ఏమీ అవ్వదు ఈ ప్రపంచం. దేవుడు ఉన్నాడు కాపాడటానికి. ఇప్పుడు మనం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పేటువంటిది అధికారము దేవుని వల్ల నియమించబడింది. వాళ్ళు చేసేటువంటి చట్టాలు కూడా మేలు కొరకే చేస్తూ ఉన్నారు. మనం లోబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎందుకు ఏమీ చేయలేరు అని చెప్పేసి అంటే వీళ్ళందరి పైన ఉన్నటువంటి అధికారి దేవుడు. ఆయన్ని మించి ఎవరు ఏమీ కూడా చేయలేరు. ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను మనకు తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి ఉండి అని చెప్పేసి అంటున్నాడు. భక్తి మాన్యత కలిగి ఉండటానికి, 2 నెమ్మదిగా సుఖముగా బ్రతకటానికి ఏం చేయాలని చెప్తున్నాడు. అంటే మన భక్తి జీవితం పాడవకుండా ఉండటానికి, 2వది మనం నెమ్మది కలిగి సుఖంగా ఉండటానికి ఏం చేయాలి, ఏం చేస్తే మనం నెమ్మదిగా సుఖంగా ఉంటాం, ఏం చేస్తే మన భక్తి పాడవకుండా ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ప్రార్థనకి మాకు రావటానికి కుదరటం లేదు, మాకు ఇంట్లో కుదరటం లేదు, లేదంటే ఉద్యోగంలో కుదరటం లేదు, పర్మిషన్ ఇవ్వటం లేదు అని చెప్పేసి అంటారు. దీనికి పరిష్కారం ఏంటి? ప్రేయర్. కొంతమంది నమ్మరు కానీ ప్రార్థనకి వీటన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుందంటే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో మీకు ఏదైనా సమస్య ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందా అనే అనుమానం అవసరం లేదు, వాళ్ళు చేయగలరు. దేశంలో మోడీ గారికి అధికారం ఉంది, అంటే పీఎంకి అధికారం ఉంది. రాష్ట్రంలో సీఎంకి ఎలా ఉందో దేశంలో పీఎంకి అధికారం ఉంది. అలాగని ఈ ప్రపంచం అంతటి మీద దేవునికి అధికారం ఉంది. అది రాష్ట్రం అని కాదు, దేశం అని కాదు, ఈ ప్రపంచం అంతటి మీద కూడా దేవునికి అధికారం ఉంది. అల్టిమేట్ రూలర్ ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు గమనించండి, మనం ఏదో సీఎం దగ్గర పీఎం దగ్గర ఇవ్వట్లేదు. సీఎం దగ్గర పీఎం దగ్గర ఇస్తే అయిద్దో కూడా లేదు తెలియదు, కానీ డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి ఏం చేస్తున్నామంటే దాన్ని దేవుని దగ్గర డ్రాప్ చేస్తున్నాం.
ఎప్పుడైతే ఆ సమస్య దేవుని దగ్గర మనం పెడుతున్నామో దానికి ఇమ్మీడియట్గా స్పందన అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఏం చేయగలుగుతుందంటే మన భక్తి జీవితాన్ని కాపాడుతుంది. అంతేకాదు మనం నెమ్మదిగా సుఖంగా ఉండటానికి అది మనకు కావలసిన సహాయం చేస్తుంది. అదే అంటున్నాడు, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, హృదయాస్తుతులు చేయాలని హెచ్చరిస్తున్నాను. ఇది జరగాలి అంటే మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనము ఇక్కడ చెప్తున్నాడు అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, హృదయాస్తుతులు చేయాలని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం చేయాలి. ఒకటేమిటి అంటే మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే అందరి సుఖములో మన సుఖం ఉంది. మీకు కొన్నిసార్లు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అంటూ ఉంటారు. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. కానీ కొందరు ఏం చేస్తారంటే ఎవరెటిపోయినా నేను బాగుండాలనుకుంటారు. ఎవరెటిపోతే నువ్వు బాగుండవు. అందరూ నాశనం అయిపోతే నువ్వేమవుతావు? నువ్వు నాశనం అయిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. నీ కుటుంబం మాత్రం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కాబట్టి నువ్వు అందరి మేలు గనక కోరుకుంటే నువ్వు కూడా బాగుంటావు. ఒకసారి మీరు గమనించండి, విజయవాడలో అందరూ ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మన ఒక్కరిని ఇబ్బంది పడకుండా ఉంటామా? ఇప్పుడు బెంగళూరులో అందరూ నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, మంచి నీళ్ళకి. అందులో క్రైస్తవులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకేం ఆకాశం నుంచి రావట్లేదు వర్షం, వాళ్ళ మీద మాత్రం. కాబట్టి ఇప్పుడు అందరూ ఇబ్బంది పడేటప్పుడు ఏమవుతుందంటే అందులో మనం కూడా ఉంటాం. ఇప్పుడు మనం బాగుండాలి అంటే ఏం చేయాలంటే అందరూ కూడా బాగుండాలి అనేటువంటిది మనం కోరుకోవాలి. అంతేకాదు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అంటే ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఒకసారి ఒకరు అడిగారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయంటే ఏమని చేయాలని. అయ్యా మోడీ గారు బాగుండాలి, మోడీ గారిని దీవించు, మోడీ గారిని ఆశీర్వదించని చేయాలంటే అవును, నిజంగా ఆయన క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉండేది. ఉదాహరణకు మీరు గమనించండి, దేవుడు ఒకవేళ దీవించి ఆయనకి మంచి మనసు ఇచ్చాడు అనుకోండి, క్రైస్తవులకు వ్యతిరేకమైన మనసు కాకుండా అనుకూలమైన మనసు ఇచ్చాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. మరి నువ్వెందుకు దాని కొరకు దేవుడిని అడుగు? అలా అడగకుండా ఆయన పోవాలి, ఆయన ప్రభుత్వం పోవాలి. ఆయన ప్రభుత్వం పోవటమే పరిష్కారమా? ఆయన ఉండి మంచివాడై ఉండి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే నీకు ఆయన ఇబ్బంది నొప్ప ఏమి లేదుగా. ఇప్పుడు ఒక్కోసారి మనం ఏం చేస్తున్నామంటే సమస్యను పక్కదారి పట్టిస్తూ ఉన్నాం. నీకు సమస్య ఏమిటి? నీకు ఇబ్బంది కలుగుతూ ఉంది, లేకపోతే నీకు సువార్తకో లేకపోతే నీ భక్తి జీవితానికో ఆటంకం కలుగుతుంటే, మనకు సౌత్ ఇండియాలో లేదు కానీ నార్త్లో ఎట్లా ఉంది ప్రజలు అని చెప్పేసి అంటే, మీకు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచమంతా కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. చాలా చర్చి బిల్డింగులు కూల్చేశారు చాలా చోట్ల. ఒక సంఘటన మణిపూర్లో జరిగినటువంటి సంఘటన అయితే పూర్తిగా అది ఎట్లా జరిగినా కానీ దానికి వ్యతిరేకంగా, అంటే ఎందుకు ఆ సంఘటన జరిగింది అనేటువంటిది చాలామంది అనాలిసిస్ చేసి చెప్తున్నారు. దాని వెనకాల రాజకీయ కారణాలు, ప్రత్యేకంగా రాజకీయ రంగు అది పులిమినా కానీ దాని వెనకాల ఉన్నది ఏంటంటే మొత్తం అదంతా కూడా ఒక మతానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి చర్యలు అవన్నీ కూడా. అవి అక్కడ మాత్రమే కాదు, దేశం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి చెప్తూ ఉన్నారు. ఈ చర్యలన్నింటినీ కూడా మనం చూసేటప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు పోవాలని అనుకుంటారు. వాళ్ళు పోవాలి కాదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే, అసలు ఈ సమస్యకు మనకు ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న అటువంటి ఆలోచన విధానం. సమస్య వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న ఆలోచన విధానం మారిందనుకోండి చాలు. మీకు ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. మనకి కూడా బైబిల్లో చదివేటప్పుడు సౌలు అనేటువంటి ఒక క్యారెక్టర్, ఒక వ్యక్తి ఉన్నాడు. ముందు ఆయన సంఘాన్ని అపరిమితంగా హింసించాడు. ఆయన ఏమీ పోలేదు, దేవుడు ఆయన ఏం చంపేయలేదు. కాకపోతే ఆ తర్వాత ఆయన మారు మనసు పొందాడు. పొందిన తర్వాత ఎంత అనుకూలంగా పనిచేశాడు. కాబట్టి మనకి పరిష్కారం ఏమిటి అంటే, ముందు సమస్య ఏమిటి, సమస్యకు పరిష్కారం. ఇప్పుడు అందుకనే మనం ప్రార్థన చేయాల్సింది ఏమిటంటే, అయ్యా మా వాళ్ళ అనుకూలమైనటువంటి మనస్సు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు నిజమైన దేవుడిని అర్థం చేసుకొని, క్రీస్తు ప్రభువుని అర్థం చేసుకొని, లేకపోతే అసలు క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకుంటే ఈ సమస్య ఏమి ఉండదు. అలా అనుకూలంగా మారిన వాళ్ళు కూడా ప్రపంచ చరిత్రలో చాలామంది ఉన్నారు. మీరు కనుక చూసినట్లయితే ఏ రోమా సామ్రాజ్యం అనేటువంటిది క్రైస్తవుల్ని వేధిస్తుంది అన్నారో, అదే రోమా సామ్రాజ్యంలో కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చాడు. ఆయన క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు.
క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు సండేని ప్రపంచంలో హాలిడేగా ప్రకటించింది ఆయనే. అందుకని ప్రపంచం అంతా కూడా సండే హాలిడే అయిపోయింది. కాన్స్టంటైన్ చేసినటువంటి పని అది. మొత్తము ఆ రోజు ఆదివారం ఆరాధన కాబట్టి ప్రపంచం అంతా ఆయనకున్న అధికారాన్ని బట్టి మొత్తం ప్రపంచానికి సెలవు ఇచ్చేసాడు. ఇప్పుడు ఏ దేశం వచ్చినా, అందుకనే కొన్ని దేశాల్లో ఇప్పటికీ కుట్రలు చేస్తూ ఉన్నారు. అన్ని దేశాల్లో వాళ్ళు ఆదివారం ఆరాధన చేసే, వాళ్ళ దేవుణ్ణి ఆరాధన చేసే రోజు మనం సెలవు ఇవ్వటం ఏంటి, మనం క్యాన్సిల్ చేద్దాం సండే అని కొంతమంది అనుకున్నారు. అయినా కానీ ఏం అవ్వట్లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు దాకా వస్తుందని ఇప్పటికిప్పుడు సండే క్యాన్సిల్ నేను ఇంకో రోజు ఇస్తానంటే కుదరదు. అందుకనే ఇప్పటికి కొన్ని దేశాల్లో చూడండి, కొన్ని గల్ఫ్ కంట్రీస్లో సండే హాలిడే ఉండదు, వేరొక రోజు పెడతారు వాళ్ళు. ఎందుకు మనం ఇవ్వాలి అనేటువంటిది. కానీ దేవుని కృప వల్ల మనకు సండే హాలిడే. నార్త్ ఇండియాలో సండే హాలిడే, సౌత్ ఇండియాలో సండే హాలిడే. ఆదివారం మనం ఆరాధన చేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, సండే హాలిడే క్యాన్సిల్ చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి. సండే హాలిడే క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఏ గురువారమో శుక్రవారమో హాలిడే ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు. ఎట్లుంటుంది. ఒకసారి ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు మమ్మల్ని. ఆదివారం కాకుండా, అంటే మా దేశంలో ఆదివారం సెలవు లేదు, గురువారం ప్రార్థన పెట్టుకోవచ్చా అని. ఎందుకంటే గురువారం సెలవు ఇస్తారు మాకని. సెలవు ఇచ్చిన రోజుల్లో ప్రార్థన పెట్టుకోవడానికి కుదరదు. దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఆజ్ఞ. ఒకసారి ఒక ప్రశ్న అడిగారు, మా ఏరియాలో ద్రాక్షరసం దొరకదు, నిమ్మకాయలు బాగా దొరికితే నిమ్మరసం తాగొచ్చు ఆ రోజు అని. అంటే లార్డ్ సప్పర్లో మాకు గ్రేప్ జ్యూస్ దొరకదు, మాకు నిమ్మకాయలు దొరుకుతాయి, కాబట్టి గ్రేప్ జ్యూస్కి సబ్స్టిట్యూట్గా లెమన్ జ్యూస్ వాడవచ్చా అని. అలా వాడకూడదు. నీకు దొరకలేదు కదా అని దొరికిందని వాడకూడదు. ఆదివారం దొరకలేదు కదా అని దొరికిన వారం వాడుకోకూడదు. నీకు దొరికినా దొరకకపోయినా దేవుడు దేన్ని ఆజ్ఞాపించాడు. చితిసారకు మ్రాను అంటే చితిసారకు మ్రానే. చితిసారకు మ్రాను దొరకలేదు, టేకు చెక్క వాడుకోవచ్చా, ఇంకో చెక్క వాడుకోవచ్చా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడగటానికి లేదు. అది ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకసారి మీరు గమనించండి, ఇవాళ దేవుడు మనకి భారతదేశంలో ముఖ్యంగా ఎంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం మనకు కలగజేశాడు. ఒకవేళ ఇంకా నీకు కావాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభుత్వాల దగ్గర నుంచి నీకు సమాధానం ఏర్పడుతుంది. అంతేకాదు నీ జీవితంలో కూడా నీ భక్తి అనేటువంటిది పాడవకుండా నీకు నెమ్మది కలిగి ఉండాలంటే, సుఖంగా నువ్వు జీవించాలి అంటే దానికి బైబిల్ చెప్పిన మార్గం ఏంటంటే ప్రార్థన. మళ్ళొకసారి మనం గమనించినప్పుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. Therefore, I exhort first of all that supplications, prayers, intercessions, and giving thanks to be made for all men, for kings, all who are in authority, that we may lead a quiet and peaceable life. We may lead quiet and peaceable life in all godliness and reverence. దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే క్వైట్ అండ్ పీసబుల్ లైఫ్. చాలా సమాధానకరమైనటువంటి జీవితం మీకు వస్తుంది. అటువంటి జీవితం కావాలని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు, కానీ ద డిపెండ్స్ అపాన్ ప్రేయర్. అది మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన చేయకుండా మనకు అలాంటి జీవితం రావాలని ఎదురు చూస్తే రాదు. అందరూ అలాంటి జీవితం ఎదురు చూస్తారు, కానీ అందరూ ప్రార్థన చేయరు. ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని దగ్గర అడగకుండా ఎన్నో విషయాలు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అట్లీస్ట్ అసలు దీని కొరకు నువ్వు ప్రార్థన చేసావా అని అడగండి. నేను మీకు ఒక చిన్న పరీక్ష మీకు నేను చెప్తాను. మీ జీవితంలో ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ మీ ముఖ్యమైనటువంటి మీ కోరికలు ఏమిటో ఒకసారి ఒక 4-5, లేదా ఎట్ ప్రజెంట్ మీ ముఖ్యమైనటువంటి నీడ్స్ ఏమిటో, అవసరాలు ఏంటో, మీ ముఖ్యమైన అవసరాలు మీ లోపల మీరే లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5 అంటే ఒకళ్ళు చాలా ఉన్నాయి అన్నారు, సరే చాలా ఉంటే ఉండనివ్వడం. కానీ ఫస్ట్ ఒక 4-5 వాటిలో ముఖ్యమైన ఒక 4-5 అవసరాలు, కోరికలు కాదు, అవసరాలు. అంటే కోరికలు వేరు, అవసరాలు వేరు. ప్రపంచంలో చాలా కోరుకుంటాం, కోరుకున్న ప్రతిదీ మనకేం అవసరం ఉండదు. ఉదాహరణకి బంగారం కావాలని కోరుకుంటాం, బంగారం లేకపోతే మనం ఏం చచ్చిపోం, అదేం మన అవసరం కాదు, మన కోరిక అది. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, ఒక బాలీవుడ్ హీరో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉన్నాడు. అది సరిపోతుంది మనిషి బ్రతకటానికి. పెద్ద పెద్ద ప్యాలెస్ అది కోరికే కానీ అవసరం ఏమి కాదు. అట్లా మన కోరికలు వేరు, అవసరాలు వేరు. మీరేం చేస్తారంటే మీ లోపల ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మీ ముఖ్యమైన అవసరాలు ఏంటో ఒక 4-5
మీరు ఆలోచన చేయండి. కుటుంబంలో పిల్లల చదువులా, వాళ్ళ ఫీజు కట్టటమా, లేదంటే ఉద్యోగం దగ్గర ఏదైనా ఒత్తిడా, లేకపోతే ఆస్తి సమస్యలా, లేకపోతే భార్యాభర్తలు కుటుంబంలో ఏమైనా సమస్యలా, లేకపోతే ఇంకెక్కడైనా సమస్యలా, వీటిలో ప్రస్తుతం మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఏవైనా ఒక 5 సమస్యలు లేదా అవసరతలు ఏమున్నాయో ఒక 4-5 లెక్క పెట్టండి. మీరు అనుకుంటే రెండవది ఏమిటి అంటే, ఈ 4-5 మీ అవసరతలు లేదా మీకు ప్రస్తుతం మీరు దేన్నైతే ఎదురు చూస్తున్నారో వీటిలో ఎన్ని దేవుని దగ్గర ప్రార్థనలో పెట్టారు మీరు? చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, దేవుని దగ్గర మనం అన్నీ పెట్టకుండా ఎదురు చూస్తాం. వాస్తవంగా జీవితంలో మనకేదో సమస్యలు ఉంటాయి, కానీ దేవుని దగ్గర చెప్పం, ప్రార్థనలో అడగకుండా పరిష్కారం అయితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాం. అప్పేదో కావాలి, దేవుని దగ్గర అడగరు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అప్పు కూడా దేవుడిని అడగాల అని. అప్పు కూడా దేవుడిని అడగాలంటే దేవుడిని అడగకపోతే, అంటే దేవుడిని అప్పడితే బాగుంటుందా అంటున్నాడు. దేవుడిని అప్పడగటం కాదు, ఎవరి ద్వారా ఇప్పించమని అడుగు. ఇప్పుడు దేవుడిని ఎట్లా అప్పు అడుగుతావు? దేవుడే నేరుగా నీ మీద నోట్ల గట్ట పడేడు కదా. కాబట్టి అయ్యా ఇలా అప్పు కావాలి, లేకపోతే ఇలాంటి ఆర్థిక పరిస్థితి ఉంది, దీనిలో సహాయం చేయమని చెప్పేసి అడుగు. ఏ లేక ఎలాగైతే కాకుల ద్వారా పంపించాడో, ఎవరి ద్వారానో ఏ కాకి ద్వారానో పంపిస్తాడు, పంపించి నీ అవసరం తీరుస్తాడు. కాబట్టి నువ్వు అడగాల కాదు, ఖచ్చితంగా అడిగితే బాగుంటుందో కదా, ఖచ్చితంగా అడగాలి. మనం ప్రతి విషయాన్ని కూడా మనకి బైబిల్లో నేరుగా చెప్తున్నాడు, ప్రతి విషయాన్ని కూడా మనం ప్రార్థనలో పెట్టాలి. ఇక్కడ మన ప్రధానమైన సమస్య ఎందుకు మన యొక్క భక్తి జీవితం కానీ, మన యొక్క జీవితంలో ఈ ప్రశాంతత కానీ, మనం సుఖంగా ఉండలేకపోతున్నాము అంటే ఈ ప్రార్థన మిస్ అయిపోతుంది. మనకున్నటువంటి మనల్ని వేధించేటువంటి సమస్యలు మనం ప్రార్థనలో పెట్టాం. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థనలో పెడతారు? అయ్యా మా పిల్లలు నీ మాట వినే పిల్లలుగా, వాక్యం నేర్చుకునే పిల్లలుగా, విధేయత కలిగినటువంటి పిల్లలుగా, లేదంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండేటట్లుగా నువ్వు దీవించమని మోకాళ్ళు వేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. అంటే మోకాళ్ళు లేకుండా ప్రార్థన చేయకూడదా అంటే చేయొచ్చు, కానీ మోకరించి ప్రార్థన చేయటం అనేటువంటిది మన విధేయతను తెలియజేస్తూ ఉంటుంది. ఎంతమంది సీరియస్గా మనం దేవుని దగ్గర అడుగుతాం? అట్లా ప్రతిరోజు మీరు చేసేటువంటి ప్రార్థనలో మీ పిల్లల భవిష్యత్తు, పిల్లల భక్తి ఇవన్నీ ఉన్నాయా? కానీ మనం పిల్లల నుంచి ఎదురు చూస్తాం, వాళ్ళు చాలా వాక్యం నేర్చుకోవాలి, చక్కగా దేవునికి లోబడి ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, ఇదంతా మనం ఎదురు చూస్తాం. కానీ ఇదంతా ఎదురు చూసి ఒక్కొక్కసారి సేవకులను ప్రార్థన చేయమంటారు. మేము చెప్తూ ఉంటాం, మేము ప్రార్థన చేస్తాం, మీరు అడిగినా అడగకపోయినా ప్రతి కుటుంబం కొరకు, పిల్లల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తాం, ఆలోచనలు చేస్తాం, ఏ కార్యక్రమాలు చేస్తే ఏం చేస్తే వాళ్ళందరూ బాగుంటారనేటువంటి మాకు నిరంతరం మీకు ఇదే పని మేము చేస్తాం. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మమ్మల్ని ప్రార్థన చేయమంటంతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి దయచేసి. మాకేదో పని ఉంది, ఉద్యోగం ఉంది అని అనుకోవద్దు. అట్లీస్ట్ ఒక అరగంట సేపు మీరు మీ కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తు ప్రభు చెప్పాడు, ఆయన కొరకు ఏడుస్తుంటే నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడ్చుకోండి అన్నాడు. ఈరోజు మనం కూడా ఎవరో కొరకు ఏడవలసిన పని లేదు, మన కొరకు ఏడిస్తే చాలు, మన కొరకు మన పిల్లల కొరకు ఏడిస్తే చాలు. వీటి కొరకు ఎక్కడెక్కడో తిప్పలపడుతూ ఉంటాం, కానీ మనం వీటిని దేవుని దగ్గర పెట్టం. ప్రతిరోజు మన ప్రార్థనలో కంటిన్యూస్గా మనము దేవుని దగ్గరకు ఆ విన్నపాలు వెళ్తూ ఉండాలి. మన పిల్లలను గురించినటువంటి విన్నపాలు వెళ్తూ ఉండాలి. వెళ్తూ గనక ఉన్నట్లయితే ఆ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఒకసారి ఏం చేస్తూ ఉంటాం, క్యాజువల్గా అడుగుతాం, ఏదో అడిగి వదిలేస్తాం. చాలా ప్రార్థనలు ఎట్లా జరుగుతాయి అంటే, మనం భోజనం దగ్గర ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక నిమిషం ప్రార్థన. ఈవెన్ రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక పెద్ద ప్రార్థన చేసేటువంటి వాళ్ళు అస్సలు లేరని చెప్పని ఎక్కువ మంది లేరు. పడుకునే ముందు నేను అరగంట ప్రార్థన చేస్తాననే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అరగంట ప్రార్థన చేస్తామనే వాళ్ళు. అరగంట అంటే పెద్ద సమయం. పోనీ అరగంట సీరియల్ చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే, అరగంట అంటే చాలా చిన్న సమయం. ఏ సీరియల్ అయినా అరగంట ఉంటుంది. అంటే ప్రార్థన దగ్గరికి వెళ్తేనేమో అరగంట పెద్ద సమయం అయిపోయింది. ఒకవేళ టీవీలు సీరియళ్ళు ఎవరితోనో మాట్లాడటము టైంపాస్ దగ్గరికి వస్తే అరగంట అసలు నథింగ్. ఇట్లా కళ్ళు మూసుకుంటే అట్లా అరగంట అయిపోతుంది. అంటే వాస్తవంగా మనం ఏంటంటే దేవుని దగ్గర మనకు మంచి అనుబంధం లేదు, దేవునితో మనకి గుడ్ రిలేషన్ లేదు. వీ మెయింటైనింగ్ ఏ బ్యాడ్ రిలేషన్ విత్ గాడ్. చాలా చెడ్డ రిలేషన్ దేవునితో మనకు ఉంది. ఒక అరగంట గడపలేని ఒక రిలేషన్, ఒక 10 నిమిషాలు గడపలేనటువంటి ఒక రిలేషన్, ఇంకా చెప్పాలంటే ఒక 5 నిమిషాలు దేవునితో గడపలేనటువంటి ఒక రిలేషన్లో మనం దేవుని దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నాం. ఈరోజు మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రపంచం అంతటినీ కూడా దేవుడే పరిపాలన చేస్తున్నాడు.
సామ్రాజ్యాధినేతలైనా సరే దేవుని ఆధీనంలో ఉన్నారు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే కూర్చోబెట్టాడు, పడదొరేయాలంటే పడదోసాడు, గడ్డి మేయించాలంటే గడ్డి మేయించాడు, మరలా తిరిగి సింహాసనం మీద రప్పించాలంటే రప్పించాడు. అదంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది. అక్కడ మాత్రమే కాదు, ఈరోజు అధికారాన్ని నియమించేది దేవుడే నియమిస్తున్నాడు. కాబట్టి దేవుని వలన కలిగినటువంటి అధికారం తప్ప ఏ అధికారం లేదు. వీళ్ళందరూ కూడా దేవుని ద్వారా వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనకు ఒక ప్రశాంతమైనటువంటి జీవితము కావాలి, ఒక భక్తి జీవితాన్ని మనం కొనసాగించగలగాలి అంటే మనం వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, మన అధికారుల కొరకు, రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత క్రైస్తవుల మీద చాలా ఉంది. కొన్ని స్థానిక సంఘాల్లో అయితే ఏం చేస్తూ ఉంటారంటే ప్రత్యేకంగా ఒక రోజు లేదంటే ఒక పూట, ఒక అరగంట వాళ్ళు ప్రార్థన ఏర్పాటు చేసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తారు. అందరి కొరకు, మన రాష్ట్రంలో ఉన్న అధికారుల కొరకు, మన దేశం కొరకు, లేకపోతే ప్రపంచ దేశాల్లో యుద్ధాల కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళకి టైం లేదు. ఇంకా వీళ్ళందరి కొరకు ఏం చేస్తారు? వాళ్ళ కొరకు, వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోవటానికే టైం లేని వాళ్ళు ఇంకా వీళ్ళందరి కొరకు చేద్దాం ప్రార్థన రమ్మంటే వస్తారా? వచ్చే పరిస్థితుల్లో. కాబట్టి ప్రార్థన అనేటువంటిది నిజంగా చాలా గొప్ప అవకాశం, మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దీని ద్వారా మనము ఒక భక్తి కలిగినటువంటి జీవితాన్ని, నెమ్మదిగా సుఖముగా ఉండేటువంటి జీవితాన్ని పొందటం సాధ్యమవుతుంది. ఎట్లా సాధ్యమవుతుందంటే ఈ ప్రపంచంలో దేవుడిని మించిన అధికారం ఏమీ లేదు. చివరిగా నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఏ విషయమైనా సరే కీడుకు ప్రతి కీడు మనం చేసేదానికంటే దేవునికి అప్పగించటం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం. అంటే ఇందాక చెప్పినట్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు, మీకు కొన్ని స్లోగన్స్ ఉంటాయి, పోరాడితే పోయేది ఏముందని. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పోరాడితే పోయేది ఏముందంటే ఏం పోయినా పోకపోయినా భక్తి పూర్తిగా పోతుంది. పోరాడితే పోయేది ఏంటంటే మన భక్తి. పోరాటాలు ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. ఏదైనా పోరాడాలి అంటే దేవుని దగ్గర పోరాడాలి. అంతేగాని ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా ఇటువంటి పోరాటాలంతా కూడా మనం చేయకూడదు. ఏదన్నా మనం చేయాలనుకుంటే దేవుని దగ్గర చేయాలి. మనకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యానికి చాలా హింసలు వచ్చినాయి, చాలా హింసలు. కానీ ఎప్పుడు కూడా వారు హింస వచ్చిందని చెప్పేసి, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, శ్రమ పెట్టిన వాళ్ళని, వాళ్ళని హింసించిన వాళ్ళని తిరిగి దాడికి ప్రతిదాడి చేయలేదు ఎప్పుడు కూడా. మనకు ఆయన చెప్తూ ఉన్నాడు, మొదటి శతాబ్దంలో ఎన్ని హింసలు వచ్చినా కానీ వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కూడా సిటిజన్సే కదా. అంటే ఈవేళ భాషలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టలేదు, మమ్మల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అట్లని వాళ్ళు ఏం వదిలేదు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పెట్టాల్సిన కంప్లైంట్ తీసుకెళ్ళి వాళ్ళు దేవుడి దగ్గర పెట్టారు. మాకు వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంది, వాళ్ళ వల్ల ఇబ్బంది ఉంది, సమాజంలో ఎట్లా ఉందని. ఇంకా చెప్పాలంటే అక్కడ కంప్లైంట్ పెడితే ఆ కాగితం ఉంటుందో తీసి పక్కన పడేస్తారు. ఎప్పుడైతే పెట్టాల్సిన దగ్గర పెట్టారో మొత్తము వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు. ఇది నేను మీకేం తెలియజేస్తున్నా అంటే ప్రార్థన అనేటువంటిది గొప్ప పరిష్కారం. మొదటి శతాబ్దం నుంచి కూడా వాళ్ళు ఇలాంటి ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని ఎట్లా చూడగలుగుతున్నారు అంత ఇబ్బందుల మధ్య అంటే దానికి కారణం ప్రార్థన. ఈరోజు కూడా ప్రార్థన మీద కనుక మనం ఆధారపడినట్లయితే మన కుటుంబాల్లో గొప్ప శాంతి, సమాధానం అనేటువంటిది ఏర్పడుతుంది. మనుషులతో కూడా మీకు ఏ రిలేషన్ బాగలేకపోయినా, ఏ సమస్య ఉన్నా మీరు ప్రార్థన నమ్మండి. ప్రార్థన నమ్మి ప్రార్థన కనుక మనం చేసినట్లయితే మన ఆత్మీయ జీవితం అనేటువంటిది చాలా బలపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో శాంతి, సమాధానము, ఈ లోకంలో నెమ్మది, భక్తి కలిగినటువంటి జీవితము, వీటికి ప్రార్థనకి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా సంబంధం ఉంది. అసలు ఉండాల్సిన సంబంధం దాంతోనే ఉంది. ఈరోజు ఒక మంచి జీవితం, ప్రార్థనా జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని కొనసాగించాలంటే ప్రార్థనకి తప్ప మరి ఏ అవకాశం కూడా మనకు లేదు. జీవితంలో డబ్బు ఉంటే మంచి భక్తిని నేను కొనసాగించవచ్చు అంటే డబ్బు అది ఇవ్వలేదు. చదువుకుంటే మంచి భక్తి జీవితాన్ని కొనసాగించాలంటే చదువు కూడా ఇవ్వలేదు. మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నేను బాగా భక్తిపరుడుగా ఉంటానంటే గవర్నమెంట్ ఉద్యోగం మీకు అది ఇవ్వలేదు. మరి ఏది మీకు కల్పిస్తుందంటే మీరు ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో మంచి భక్తిపరులుగా ఉంటారు. శాంతి, సమాధానం, నెమ్మది, ఒక పీస్ఫుల్ లైఫ్ని మీరు చూడగలుగుతారు. మీ కుటుంబాల క్షేమాన్ని చూడగలుగుతారు. కాబట్టి ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు కూడా కొంత సమయం కేటాయించుకుని, ఇందాక చెప్పాను కదా, ఏవైతే మీ ప్రధాన అవసరాలు, ఆ అవసరాలు దయచేసి దేవుని దగ్గర పెట్టడం ప్రారంభించండి.
మీ పిల్లలతో కూడా దేవునికి ప్రార్థన చేయటం, ఏ అవసరం ఉన్నా కానీ దేవునికి ప్రార్థన చేయించడం నేర్పించండి. రేపేమవుతుందంటే వాళ్ళకి అవసరం ఉంది అంటే వెంటనే రావాల్సిన చోటుకు వస్తారు. ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుందో అక్కడికి వస్తారు. ఒకసారి మీరు చూడండి, లోకంలో ఏదైనా సమస్య ఉందనుకోండి, కింది స్థాయి వాళ్ళకి గనక చెప్పినట్లయితే పట్టించుకోరు. ఉదాహరణకి ఇప్పుడు మన కాలువలు బాగలేదు, ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి చెప్పామనుకోండి, అమ్మ తీయండి అని కాలువలు తీసే వాళ్ళకి చెప్తే అది తీస్తాంలే అంటారు, చూస్తాంలే అంటారు. పోనీ వాళ్ళ మేస్త్రి ఒక ఆయన ఉంటాడు, ఆయనకి చెప్తే సీరియస్గా ఇష్యూ వెంటనే కదులుతుంది. అవునా కదా? ఒకవేళ అలా కాకుండా వాళ్ళపైన అధికారి ఉంటారు. అక్కడికి వెళ్తే మొన్న నేను ఒక న్యూస్ చదువుతూ ఉన్నాను, వివరాలు నేను చెప్పలే కానీ ఒక పాస్టరు కుటుంబంలో ఏదో గొడవ జరిగిందంట. భార్య, చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు పుట్టినరోజు దగ్గర ఏదో గొడవ జరిగిందంట. పాస్టర్ గారు భార్యను చంపేశాడు. ఆశ్చర్యపోకండి, పాస్టర్ గారు భార్యను చంపేశాడు. చంపేసి ఒక ఉరేసేసి సాధారణమైన హత్యగా చిత్రీకరించేసి అంత్యక్రియలు చేయాలని చెప్పేసి మొత్తం ఫినిష్ చేయాలని చెప్పేసి కార్యక్రమం అంతా పెట్టేస్తే ఫోన్ చుట్టాలకి వెళ్ళింది. చుట్టాలకి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, ఈ భార్య తరపు వాళ్ళు అది రాష్ట్రంలో ఉన్నటువంటి అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ పై అధికారి ఉంటాడు కదా, జిల్లా అధికారి, ఆయనకి మెయిల్ పెట్టాడు. ఇలాగా మా ఇంట్లో ఆమె చనిపోతుంది, అంత్యక్రియలకు రెడీ చేస్తున్నారు, కానీ అది హత్య అని మాకు ఒక అనుమానం ఉంది, దయచేసి మీరు ఆపండి అని. ఆ మెయిల్కి వెంటనే స్పందించి, ఆఫీసర్ కదా, వెంటనే పోలీసులు పంపిస్తే అక్కడ మొత్తం ఆపేశారు. అదే ఈయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, సార్ కొంచెం ఇట్లా ఉంది, కొంచెం ఆపండి అంటే అసలు ఆ ఫోన్ పట్టించుకుంటారా? పోలీస్ స్టేషన్లో ఇక మీకు పరిస్థితి అంటే మనం వాళ్ళని నిందించడం కాదు, కానీ ఇప్పుడు అదే చెప్పాల్సిన విషయమో పై అధికారికి చెప్పాడు కాబట్టి మెయిల్ పెట్టాడు, వెంటనే ఆయన కిందోలకు కొట్టాడు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వస్తే ఎట్లా ఉంటుంది అది? ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి దాన్ని ఆపండి అని ఆఫీసర్ పంపించాడు అనుకోండి, జిల్లా ఆఫీసరు, ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? మేఘాల మీద జీపులు వేసుకొని వచ్చేసి మొత్తం ఆపేసి అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అసలు వచ్చేసరికి, ఎందుకంటే ఆయనకి చెప్పాలిగా, ఏం జరిగింది ఆయనకి చెప్పాలి కదా. మొత్తం అక్కడికే ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇదంతా నిన్న గొడవ జరిగింది, ఇదంతా కూడా జరిగింది, ఒంటి మీద ఉన్న గాయాలు మొత్తం అన్నీ కూడా తీశారు. వాళ్ళు వచ్చేసరికి మొత్తం తేలిపోయింది విషయం. అంటే ఒక్కొక్కసారి విషయం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకపోవటం వల్ల జాప్యం జరుగుతుంది. అంటే ఇందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, జిల్లా అధికారి కాదు, అసలు ఈ ప్రపంచాన్ని వెళ్ళే సుప్రీం ఒక ఆయన ఉన్నాడు దేవుడు, ఆయన దగ్గర కనుక మనం పెట్టామనుకోండి, ఎంత వేగంగా కదులుతుందో మనం ఊహించలేం. కానీ కొంతమంది పై వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఎప్పుడు కింద వాళ్ళ దగ్గరికే వెళ్తారు. నాకు పరిష్కారం కాలేదు అంటారు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఒక్కసారి దేవుని దగ్గర పెట్టి చూడు, నీకు ఎట్లా పరిష్కారం అవుతుంది అనేటువంటి, ఆ తర్వాత నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఏలేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఏలుతూ ఉన్నాడు. సామ్రాజ్యాలు మొత్తము, ఆ సామ్రాజ్యాలను ఏలేటువంటి అధినేతలు వాళ్ళందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి మనం ఆయన దగ్గరకు గనక మన విన్నపం తీసుకొని వెళ్ళినట్లయితే చాలా వేగంగా కదులుతుంది. ఎవరిని కదిలించాలో ఆయన తెలుసు. జస్ట్ ఒక మెయిల్ డ్రాప్ చేసాడంతే, ఆయన ఆ మెయిల్ పడేసాడంతే. మెయిల్ పడేస్తే అక్కడి నుంచి ఆయన చూసుకున్నాడు, ఏ ఏరియా, ఏ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుంది, ఎవరిని పంపించాలి, అవన్నీ ఆయన చూసుకున్నాడు. వాటి గురించి ఆయన ఏం ఆలోచన చేయలేదు. ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, ఆ అధికారికి ఒక మెయిల్ పడేసాడు అంతే. ఆ మెయిల్ అడ్రస్ ఏదో తెలుసుకున్నాడో, ఎట్లా తెలుసుకున్నాడో ఒక మెయిల్ పంపించాడు అంతే, మిగిలిందంతా అక్కడ జరిగిపోయింది. ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రైట్ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తే ఎక్కడ పని జరుగుతుంది అనేటువంటి ఆ రైట్ అడ్రస్ తెలుసుకొని అక్కడ మన విన్నపం వేయాలి. ఆ దేవుని దగ్గర కనుక మనం విన్నపం పెడితే మిగిలినన్ని ఆయన చూసుకుంటాడు. ఎవరిని కదిలించాలి, ఎక్కడ కదిలించాలి, ఎట్లా కదిలితే ఆ సమస్యకు పరిష్కారం వస్తుందో మిగిలినన్ని కూడా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనకి తిమోతి పత్రికలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి, మాన్యత కలిగి మనం జీవించాలి అంటే మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేయాలి. 2 విషయాలు, మనుషులందరి కొరకు ప్రార్థన, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన. ఆయన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఇది మనకు అనవసరమైన బిజినెస్. వాళ్ళు మంచా చెడ మనకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు ఎవ్వరు ఉన్నా కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయటమే, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, మంచి మనస్సు వాళ్ళకి దేవుడు ఇవ్వమని మంచి పరిపాలన కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఎవరి కీడు కొరకు ప్రార్థన చేయకూడదు. ఒక్కోసారి కొంతమంది తిట్టేటప్పుడు కూడా వాళ్ళ కాలు పడిపోను, చేతులు పడిపోను, మొన్న ఏదో అంటున్నారు, అప్పట్లో గత్ర అని ఒక రోగం వచ్చేది, గత్ర పడిపోను ఇలా తిడుతూ ఉంటారు.
ఇలాంటిదంతా కూడా మనం కోరుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గర కోరుకుంటారు, మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి ఇలా జరగాలి అలా జరగాలి అని. అలా ఇప్పుడు మనం కోరుకోకూడదు. వాళ్ళకి మంచి మనసు ఇస్తే, వాళ్ళు మారితే అది మనకు చాలు. అంతేగాని ఎవరి కీడు కొరకు కూడా మనము ప్రార్థన చేయకూడదు, అసలు దేవుడిని అడగకూడదు. అటువంటిది మనం ఎదురు చూడకూడదు. ప్రతి మనిషి కూడా మారాలి, ప్రతి మనిషి కూడా దేవుని ద్వారా వాళ్ళు చేయబడ్డారు కాబట్టి ప్రతి ఆత్మ కూడా రక్షణ పొందాలి. అందుకొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.